ఓకే. కాకపోతే అందులో మనకెన్ని కావాలో అన్ని షెల్స్ తీసుకుంటాం కదా! అవునండి. అది రాలేదు. అది మనం టేప్‌తో లైన్ డ్రా చేసి డివైడెడ్ బై చేస్తే వస్తాయి కదా మేడం? యాహ్! వస్తుంది కదండీ. మీరు ఆహ్, స్క్రీన్ ప్రెజెంట్ చేసినప్పుడు చేపించాను కదా! ఆ! అదే తర్వాత లైన్ మీరు ఓకే. యాహ్! అంటే మీరు టేప్‌తో ఓన్‌గా ప్రాక్టీస్ చేసినప్పుడు రావట్లేదంటున్నారా? లైన్ డ్రా చేశాను మేడం. అది టేప్ తీసుకొని లైన్ డ్రా చేసి డివైడెడ్ బై 4 చేశా. కానీ రావట్లేదు. ఓకే. బేసిక్‌గా మీరు సెలెక్ట్ ఆ! చేసింది హ్మ్. యాహ్! మీరు సెలెక్ట్ హలో! ఆ! చెప్పండి మేడం. యాహ్! మీరు సెలెక్ట్ చేసిన గైడ్‌లైన్ ఉంది చూడండి. ఆ గైడ్‌లైన్‌ని ఫస్ట్ క్లిక్ చేసి కంట్రోల్ చేస్తే మీకు ఎక్కడి వరకు ఏ ఓకే. డిస్టెన్స్ వరకు ఓకే. మీకు నంబర్ ఆఫ్ డివైడ్ కావాలో చూస్తుంది. లైన్‌ని క్లిక్ చేసి చేయాలి కదా మేడం? యెస్. కంట్రోల్ చేస్తే అది కాపీస్ అవుతుందని చెప్పాను కదా! కంట్రోల్ ఇన్ ద సెన్స్ దాని ఎగ్జిస్టింగ్ ప్లేస్‌లో అది అలానే ఉంటుంది. దాన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ కాపీ చేయడానికి అది నంబర్ ఆఫ్ డివిజన్స్ అడుగుతుంది. ఓకే మేడం. ఆ! వచ్చాయా మ్యామ్? ఓకే. ఓకే. ఓకే అండి. దాని దగ్గరికొచ్చేసాయి. ఓకే మేడం. వచ్చాయి. థాంక్ యూ. ఓకే. సో, రిమైనింగ్ కూడా జాయిన్ అయ్యే వరకు ఆగుదామా? అందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. సో, నేను క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. ఓకే. మీన్‌వైల్ నేను ఒకసారి స్క్రీన్ ప్రెజెంట్ చేసి మీకు ఒకసారి రివైజ్ చేస్తాను. లైక్ మీకు చిన్న అసైన్‌మెంట్‌లా ఇచ్చింది ఎందుకంటే మీరు విన్న టూల్స్ అనేవి డైరెక్ట్ అలాగే మర్చిపోకుండా కొంచెం మీరు ప్రాక్టీస్ చేయడానికి ఆ చిన్నది అసైన్‌మెంట్ లాగా జస్ట్ ఇచ్చాను. సో, స్క్రీన్ ప్రెజెంట్ చేస్తున్నానండి. సో, నా స్క్రీన్ ప్రెజెంట్ అవుతుందండి. హలో! హలో! యాహ్! ప్రెజెంట్ అవుతుంది. ఓకే. గ్రేట్ అండి. సో, ఓకే. లైక్ మీకు మోస్ట్‌లీ ఇది అలవాటయిపోయిందనుకుంటున్నాను టూల్స్. లైక్ వాటిని ఎలా యూజ్ చేయాలి అనేసి. ఒక్కసారి జస్ట్ రివైజ్ చేసి నెక్స్ట్ టాపిక్ పైన మనం స్టార్ట్ చేద్దాం. బేసిక్‌గా లైక్ ఇవి నేను కొంచెం లైక్ 1 వీక్ టైం తీసుకుంది దేనికి అంటే మీకు కొంచెం అలవాటవుతుందని చెప్పేసి నేను ప్రాక్టీస్ అయ్యేలా చేశాను. సో, స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ సింగిల్ వర్డ్‌లో మీకు చెప్తాను. లైక్ మరీ అంత బ్రీఫ్ డీటెయిల్ కాకుండా జస్ట్ ఒక రివైజ్ లాగా. అండ్ ఆల్సో మీకు షార్ట్‌కట్స్ లైక్ ఫస్ట్ షార్ట్‌కట్స్‌తో స్టార్ట్ చేస్తాను. సో, బేసిక్‌గా మనకి ఈ సర్ఫేస్‌ని మీరు కొంచెం యూజ్ చేయడానికి ఇబ్బందవుతుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్లాక్‌ని మీరు జూమ్ చేస్తుంటే అది ఎగ్జాక్ట్‌గా మీరు ఏమంటున్నారు? మీకు ప్రతి ఒక్క వ్యూ ఎలా మూవ్ అవ్వాలి, ప్రతి ఒక్క యాంగిల్ చూడడం ఎలాగా, మనం వర్క్స్ వర్క్ స్పేస్ అనేది కొంచెం ఎలా డీటెయిల్డ్‌గా కావాలో అది షార్ట్‌కట్స్‌లో మీకు చెప్తాను. సో, షార్ట్‌కట్ వచ్చేసి లైక్ మన స్క్రోలింగ్ బటన్ ఉంటుంది చూడండి. చాలామంది నేను స్క్రీన్ ప్రెజెంట్ చేసినప్పుడు ఆ సర్ఫేస్ దగ్గర మీరు జూమ్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అయ్యారు. సో, ఈజీగా చెప్పడానికి సో, ఆర్బిట్ అనేది ఉంది చూడండి. ఈ ఆర్బిట్ అనేది క్లిక్ చేయకుండా క్లిక్ చేస్తే మీరు లెఫ్ట్ క్లిక్ చేసి మూవ్ చేస్తే అది ఎటు రొటేషన్ లైక్ మీరు ఎటు అంటే అటు రొటేట్ అవుతుంది. బట్ ఇది కాకుండా సో, నార్మల్ క్లిక్కే ఇచ్చేసి మౌస్‌లో స్క్రోల్ బటన్ ఉంది చూడండి.
సో ఆ స్క్రోల్ బటన్ యూస్ చేసినా మీకు ఆర్బిటే వస్తుంది. లైక్ ఎందుకంటే ఫర్దర్‌గా మీరు ప్రతి ఒక్కటి ఇలా ఏంటి టూల్స్ అనేవి ప్రతిసారి ఇలా వెళ్లి సెలెక్ట్ చేసి వర్క్ చేయాలి అంటే మీకు లైక్ టైమ్ సరిపోదనమాట. మనం వర్క్ చేసుకోవడానికి. వర్క్ స్పీడ్ అనేది చాలా స్లో అయిపోతుంది. సో, మీకు కొంచెం ఈజీగా కావడానికి ఏం చేస్తున్నానంటే, మన మౌస్ స్క్రోల్ బటన్ ఉంది చూడండి. సో, ఆ స్క్రోల్ బటన్‌ని మీరు ఇలా రొటేట్ చేశారనుకోండి, జస్ట్ ఓన్లీ స్క్రోల్ బటన్. చేస్తే అది కంప్లీట్ 360 డిగ్రీస్ లైక్ మీరు చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది 360 డిగ్రీస్ మీరు చూడడానికి ఉంటుంది. దిస్ ఈస్ లైక్ మీకు ఎక్కువ యూజ్ అయ్యే రెగ్యులర్‌గా యూజ్ చేసే షార్ట్‌కట్. అది మౌస్ సెంటర్ స్క్రోల్ బటన్ యూజ్ చేస్తే మీకు కంప్లీట్ 360 డిగ్రీస్ చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాన్. సో, పాన్ లైక్ మీరు చూసుండొచ్చు. లైక్ ఇన్ క్యాడ్ చేస్తారు కదా! పాన్ క్లిక్ చేస్తే హ్యాండ్ వచ్చేసి మీరు ఎటు మూవ్ చేయమంటే అటు మూవ్ అవుతుంది. కంప్లీట్ వర్క్ స్పేస్ అంతా మూవ్ అవుతుంది. సో, ఈ పాన్‌కి చిన్న షార్ట్‌కట్ ఏంటంటే షిఫ్ట్ ప్లస్ స్క్రోల్ బటన్. నార్మల్ స్క్రోల్ బటన్ చేస్తే ఏంటంటే కంప్లీట్‌గా మీకు రొటేట్ అవుతుంది. అదే షిఫ్ట్ ప్లస్ స్క్రోల్ బటన్ చేస్తే మీకు పాన్ అవుతుంది. పాన్. లైక్ మీరు కంప్లీట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు నంబర్ ఆఫ్ రూమ్స్ అనేవి ఇక్కడ ఎక్కువైపోయాయి. సో, వర్క్ చేసుకోవడానికి ఇలా మీరు వర్క్ స్పేస్‌ని కంప్లీట్‌గా మూవ్ చేసుకోవడానికి స్క్రోల్ బటన్ ప్లస్ షిఫ్ట్ అనేది పాన్‌లా యూజ్ అవుతుంది షార్ట్‌కట్. సో, మీకు కమాండ్ లోపల నుండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఫస్ట్ ఈ కలర్ బకెట్ తీసుకున్నాను. పెయింట్ బకెట్. దీంట్లో నుండి నేను బయటకి కమాండ్ లోపటికి బయటకి రావడానికి నాకు ఎస్కేప్ స్పేస్ నొక్కామనుకోండి, అది కమాండ్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ స్పేస్ లైక్ ఈ పెన్సిల్ తీసుకున్నాను. ఈ కమాండ్ అనేది నేను ఆపేసేయాలి. మళ్ళీ వెళ్ళి ఇలా సెలెక్ట్ బటన్ క్లిక్ చేయకుండా స్పేస్ బటన్ అనేది క్లిక్ చేస్తే మీకది క్లోజ్ అయిపోతుంది. లైక్ ఏవైతే యాక్టివేట్ అయ్యే టూల్ ఉందో ప్రీవియస్‌గా అది ఆఫ్ అయిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి టూల్ అండ్ మీరు నార్మల్‌గా మీకు షార్ట్ కీస్ ఎలా చేయాలో కూడా లైక్ షార్ట్ కట్స్ మీకు ఇప్పుడు ఇలాగా దీన్ని హైడ్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా హైడ్ చేసే బదులు మీరు షార్ట్ కట్స్ దీన్ని హైడ్‌ని ఎంటర్‌లా చేసుకోవచ్చు. సో, ఆ షార్ట్ కట్ ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. సో, షార్ట్ కట్స్ వచ్చేసి మీకు సో, విండోలో ప్రిఫరెన్స్ ఉంటుంది. సో, ప్రిఫరెన్స్‌లో షార్ట్ కట్ అని ఉంటుంది. సో, షార్ట్ కట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు ఏదైనా ఒకటి చెప్పండి దానికి షార్ట్ కట్ క్రియేట్ చేస్తాను. లైక్ ఇక్కడున్నవి పెన్సిల్ కానీ, లేదు అంటే లైక్ నార్మల్ పుష్‌కి కానీ, ఆఫ్‌సెట్‌కి కానీ. సో, మీరు ఏదైతే చెప్తారో దానికి నేను ఒక షార్ట్ కట్ క్రియేట్ చేస్తాను. హలో! గ్రూప్‌కి అండ్ కాంపోనెంట్‌కి క్రియేట్ చేయండి. ఓకే. సో, గ్రూప్ అన్నారు గదా! నాకు ఆల్రెడీ నేను గ్రూప్‌కి సో, ఇక్కడ గ్రూప్ అని జస్ట్ సెర్చ్ చేశామనుకోండి. చూడండి. ఇదేమో గ్రూప్ వచ్చేసి గ్రూప్ అండ్ గ్రూప్ కాంపోనెంట్ వచ్చేసి ఇది ఉంది. అండ్ ఇది మేక్ గ్రూప్. మనకి ఇది కావాలి గ్రూప్ అనేది. సో, మేక్ గ్రూప్‌కి నేను ఆల్రెడీ అసైన్ చేశాను జీ అనేది. సో, ఇక్కడ గూడా జీ నొక్కామనుకోండి జీ ప్లస్ చేశామనుకోండి ఆల్రెడీ నేను పెట్టేసి ఉంచాను. సో, ఆల్రెడీ జీ అనేది ఎగ్జిస్టింగ్‌లో ఉంది. నేను క్రియేట్ చేసుకోవచ్చు కదా! ఓన్లీ జే ఇచ్చి. అంటే నేను బేసిక్‌గా ఆల్రెడీ నేను చేసేసానిది. యాహ్! మ్యామ్. హా! మీరు క్రియేట్ చేసుకున్నారు. బట్ మా హ్మ్. సిస్టమ్‌లో మేము కూడా అట్లా క్రియేట్ చేసుకోవచ్చు కదా! చేసుకోవాలి అని. అదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జీ వద్దు నాకు. ఆహ్, ఎం ఎంకి ఆల్రెడీ మూవ్ బటన్ ఉంది. క్యూ పెడతాను మీకు అర్థమయ్యేలా. క్యూ యాడ్ చేశామనుకోండి. వుడ్ యూ లైక్ టు రీఅసైన్ క్యూ టు ఎడిట్ మేక్ గ్రూప్ అని క్వెషన్ అడుగుతుంది. యెస్ అని నొక్కుతున్నాను. ఓకే చేస్తే ఇప్పుడు రెక్టాంగిల్ నార్మల్ గీసేసి దీన్ని
క్యూ అని చెప్పేస్తే ఆల్రెడీ గ్రూప్ అయిపోతుంది. మేడం ఈ షార్ట్ కట్ కీ బ్లాక్ ఎందులో ఉంటది? ఇది విండోస్ ఉంది చూడండి. విండోస్‌లో విండోస్. వచ్చేసి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో, ప్రిఫరెన్స్‌లో మీకు ఈ షార్ట్ కట్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. సో, ఈ షార్ట్ ఓకే. కట్స్‌లో మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎలా అయితే గ్రూప్ అని క్రియేట్ చేశానో, నెక్స్ట్ అలానే మీరు నెక్స్ట్ కాంపోనెంట్‌కి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ అని చేస్తున్నాను. హలో! యాహ్! చెప్పండి. షార్ట్ కట్స్ దేనికైనా చేసుకోవచ్చా మ్యామ్? మీరు దేనికైనా చేసుకోవచ్చండి. ఆఫ్‌సెట్‌కి ఒకసారి చేసి చూపించరా? మేడం ఓకే. డైరెక్ట్ ఆబ్జెక్ట్‌కి వెళ్ళి అది క్లిక్ చేసి క్యూ ఎంటర్ అదే మనం ఏది ఇస్తే అది ఎంటర్ చేస్తే వచ్చేస్తుందా? అది వచ్చేస్తుంది. సో, ఈ ఆఫ్‌సెట్‌లో ఆఫ్‌సెట్ అని క్లిక్ చేసి దీంట్లో ఓ పెట్టాననుకోండి. ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎఫ్ ఉంది. కానీ దీన్ని నేను ఓ చేస్తున్నాను. ఓకే నొక్కితే మీకు ఆఫ్‌సెట్ వచ్చేస్తుంది. చూడండి. సో, ఇది అర్థమైందా అండి? లైక్ ఓకే. షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. అర్థమైంది. సో, దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? హలో మ్యామ్. యాహ్! చెప్పండి. అంటే అన్ని షేప్స్‌కి ఇలానే చేసుకోవాలా? అంటే మీరు షేప్స్ అని కాదండి. గ్రూప్ అనేది కంప్లీట్ ఓవరాల్‌లో ఉంటుంది. ఓకే. నార్మల్‌గా ఉండదు. ఓవరాల్‌తో మనకేం లేదు. మీరు ఏ షేప్ తీసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్కిల్ తీసుకున్నారు కదా! దీన్ని చేసినా నేను గ్రూపే వస్తుంది. ఈ ఓకే. షార్ట్‌కట్ ఏదైతే ఉంటుందో అదే షార్ట్‌కట్ మీకు వచ్చేస్తుంది దీంట్లో. ఓకే మ్యామ్. ఆ! హలో! యాహ్! చెప్పండి. మ్యామ్ మీరు కొంచెం ఫ్రీ అయితే లాస్ట్‌లో ఒక్కసారి గైడ్‌లైన్స్‌ది అది కబోర్డ్స్ ఉంది కదా! మేము వార్డ్‌రోబ్‌ది అది చెప్తారా మ్యామ్? గైడ్‌లైన్స్‌ది అర్థం అవ్వలేదు. కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఓకే. ష్యూర్ అండి. చెప్తాను. యాహ్! మేడం ఒక్క హలో. నిమిషం అండి. యాహ్! ఒక్క నిమిషం అండి. ఓకే. యాహ్! చెప్పండి. ఓన్లీ షార్ట్ కట్స్‌లో ఓన్లీ 1 లెటరే ఇవ్వాలా మేడం? 2 యాక్సెప్ట్ చేయవా? జస్ట్ 1 లెటరే ఉంటుందండి. ఓకే. మీకు సైడ్‌కి టూల్ బార్స్ ఉన్నాయి కదా! హా! అంటే మీకున్న టూల్స్ అన్నీ దేంట్లో ఉంటాయి మేడం? ఐ మీన్ ఇప్పుడు చెప్పారు కదా! సంథింగ్ పేజ్ కింద ఆరిజిన్ సంథింగ్ ఈ రెడ్ అండ్ గ్రీన్ బటన్ చూడండి కింద. అదే పేజ్ రొటేట్ చేయడానికి. అర్థం కాలేదండి. టూల్ బార్స్ ఉన్నాయి కదా మేడం. టూల్స్ సైడ్‌కి. ఆర్బిట్ మ్యామ్. ఆర్బిట్ అది. ఆర్బిట్ అంటున్నారా? ఆ! హా! ఆర్బిట్ టూల్ దీనికి ఎందులో ఉంటది? అదా మీకు దీంట్లో ఉంటుంది చూడండి. విండోస్‌లో వెళ్ళి లేదు అంటే మీకు నార్మల్ టూల్స్‌లో వెళ్ళి చేసినా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సైడ్‌కి రైట్ క్లిక్ చేస్తే ఇలా వస్తాయి కదా మేడం. హా! యాడ్ కెమ యాడ్ దాంట్లో చేసుకోవడానికి. ఆ! అన్ లార్జ్ ఐకాన్స్ రెస్టార్ట్ తర్వాత ఇన్స్కేపా? ఒక్క నిమిషం అండి. సో, లైక్ మీరనేది నాకు అర్థం కాలేదండి. మీరు ఇది జస్ట్ ఎలా అవుతుంది అని అడుగుతున్నారా? లేదు మేడం. ఈ సైడ్‌కి టూల్ బార్స్ ఉన్నాయి కదా! టూల్స్ మీకు ఉన్నాయి కదా! ఓకే. మాకు డిఫరెంట్‌గా ఉన్నాయి టూల్స్. మీకొచ్చిన టూల్స్ అన్నీ కావాలి అంటే ఎందులో ఉంటాయని ఇక్కడ వ్యూ ఉంది చూడండి. వ్యూలో వెళ్ళి టూల్ బార్ క్లిక్ చేస్తే మీరు ఇవి 3 అనేది యాక్టివేట్ చేసుకోవాలి. ఏ 3 మేడం? ఇక్కడ నేను నార్మల్ లార్జ్ టూల్స్ అని ఉన్నాయి చూడండి. ఓకే. సో, ఆ లార్జ్ టూల్ అనేది నేను ఆన్ చేస్తే వస్తున్నాయి చూడండి. నాకు ఆల్రెడీ ఆన్‌లోనే ఉన్నాయి లాస్ట్ టూల్. కాకపోతే మీకు మాకు కొంచెం
టూల్స్ యా అనేది ఈ ఎక్కువ టూల్స్ ఉంటున్నాయి. అనేవి కలర్స్ అండ్ వాటి లోగో అనేది కొంచెం డిఫరెంట్గా ఉందండి. మీది కొంచెం ఓకే. రీసెంట్ది కదా 2025ది. అవునవును. సో ఇవి ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకే. హలో యా చెప్పండి. అదే ఇందాక ఆఫ్సెట్ కి చెప్పారు కదా మ్యామ్. అవునండి. నేను ఆఫ్సెట్ కి షార్ట్ కట్ ఓ ఇచ్చాను. ఓకే. ఇప్పుడు నేను ఓ టైప్ చేస్తుంటే ఆర్పిట్ వస్తుంది. అంటే బై డిఫాల్ట్‌గా ఓ అనే ఆర్బిట్ అనేది ఓ ఉంటుందండి. మీరు రీఅసైన్ చేయాలి. ఓకే. రీఅసైన్ చేస్తే మీకు వస్తుంది. రీఅసైన్ ఒకసారి చెప్పండి మ్యామ్. సో, మీకు ఇక్కడ విండోస్‌లో మీరు యాడ్ చేస్తున్నారు గదా! షార్ట్‌కట్ అనేది. నాకు ఆల్రెడీ ఎస్. గ్రూప్ గ్రూప్‌కి ఇది ఉంది చూడండి. గ్రూప్ ఎడిట్ ఆర్ మేక్ గ్రూప్ కదా! సో, దీనికి ఆల్రెడీ సి అనేది, జీ అని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. వీటిని మీరు ఓకే. తీసేసుకోవాలి. డిలీట్ చేసేయాలి. మైనస్ ఓకే. చేయాలి. సో, ఓకే. దీంట్లో నేనిప్పుడు మళ్ళీ కొత్తగా జీ పెడుతున్నాను. ఓకే చేస్తే నాకిప్పుడు ఇప్పుడు నేను ఏది చేసినా గూడా రెక్టాంగిల్ చేసి దీన్ని డబుల్ క్లిక్ చేసి జీ నొక్కితే అది గ్రూప్ అయిపోతుంది. నేను అలా క్రియేట్ చేశాక నేను జస్ట్ రెక్టాంగిల్ గీస్తే ఆటోమేటిక్‌గా గ్రూప్ తీసేసుకుంటుంది. ఆ! అలా ఉండదండి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఒక్కసారి చేయండి. ఇప్పుడు పైన యాడ్ షార్ట్ కట్ లో ఓఎఫ్ఎఫ్ అట్లా ఇవ్వాలా? ఒక లెటర్ ఇవ్వచ్చా? ఓన్లీ సింగిల్ లెటరే ఉంటుందండి. మ్మ్, మరి ఆర్బిట్ అని వస్తుంది. అసైన్ వాల్యూ చేంజ్ చేయాలా మ్యామ్ అయితే? అసైన్ దాంట్లో మీకు ఆల్రెడీ ప్రీవియస్‌గా అసైన్ అయ్యి ఉంటుంది. అయ్యుంది మళ్ళీ మీరు చేస్తున్నారు గదా! సో, ప్రీవియస్‌ది ఆటోమేటిక్‌గా అది యాక్టివ్‌లోనే ఉంటుంది. మీరు అది తీసేసి మళ్ళీ నొక్కాలి. ఓకే. ఇప్పుడు నేను ఆఫ్సెట్ కి ఓ అని పెట్టుకోవాలనుకుంటున్నా. ఆ! ఆ, మీరు మరి స్క్రీన్ ఓ చే అని ఇచ్చిన అంటే ఎస్. ప్రీవియస్‌గా ఓ అనేది ఆల్రెడీ వేరే ఆర్బిట్‌కి అసైన్ ఉంటుంది. ఓకే. బై డిఫాల్ట్‌గా ఉంటుంది. అది కాకుండా మీరు ఆ ఓ అనేది వేరే దానికి తీసేసి మీరు చేసుకోవాలి. సెపరేట్‌గా యాడ్ చేసుకోవాలి. ఆహా, ఓకే. అసైన్ వాల్యూలో ఇచ్చుకోవాలి. యెస్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. మ్యామ్ నేను స్క్రీన్ షేర్ చేశాను చూడండి. చేయండి. కనిపిస్తుందా? కనిపిస్తుందండి. మీరు ఇందాక జస్ట్ స్క్రోల్ బటన్ ఇస్తే రొటేట్ ఆప్షన్ అవుతదన్నారు కదా! అవునండి. మీరు స్క్రోల్ బటన్ క్లిక్ చేయండి. స్క్రోల్ చేస్తున్నారు మీరు. స్క్రోల్ బటన్‌ని యెస్. క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మూవ్ చేయండి. ఓకే. క్లిక్ చేసి ఉందా? ఓకే. ఓకే. యాహ్! ఓకే. ఓకే. ఇప్పుడు జస్ట్ నేను ఒకసారి రెక్టాంగిల్ డ్రా చేస్తాను చూడండి. యాహ్! ఓకేనా? యాహ్! సో, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా గ్రూప్ ఇందాక అయిపోయింది. ఈ స్క్వేర్‌కైతే. ఇప్పుడు అలా అవ్వదండి. మీరు ఆ బ్లూ కలర్ అంతా సెలెక్ట్ ఆ! ఉన్నదాన్ని చూసి మీరు గ్రూప్ గ్రూప్ జీ అనుకోండి. ప్రెస్ చేశాను. బట్ ఇదెందుకు ఓపెన్ అయింది? అది మీరు కాంపోనెంట్‌కి చేస్తున్నారు. నేను జీ షార్ట్‌కట్ యాడ్ ఆన్ చేశా కదా! నాకు అలానే వచ్చింది మేడం. ఏంటంటే దాని మీద క్లిక్ యాక్చువల్‌గా చేసి రైట్ క్లిక్ చేసి అప్పుడు జీ ప్రెస్ చేయాలి. ఇక్కడ మెయిన్ కాంపోనెంట్‌కి, షార్ట్‌కి జీ ఇచ్చేసేసారు. ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది. డిఫాల్ట్ ఉంది. సో, అవునండి. మాకు గ్రూప్‌కి జీ అంటుంటే కాంపోనెంట్ తీసుకుంటున్నట్టుంది. ఆల్రెడీ గ్రూప్‌కి మీరు జీ అని పెట్టుకుందాం అనుకుంటున్నారు కదా! ఇది సెట్ ఆల్రెడీ చేశాను. హ్మ్. కాంపోనెంట్‌కి ఆల్రెడీ జీ ఉంది. ఓకే. అది తీసేసిన తర్వాతనే మీకు యాడ్ చేయడానికి ఉంటుంది. ఓకే. అది ఎలా తీయాలి మేడం? మీరు ప్రీఫేస్‌కి దాంట్లో ఎళ్ళండి. కాంపోనెంట్ ఓపెన్ చేసి అది మైనస్ చేసేసి ప్రిఫరెన్స్. యాహ్! మీరు ప్రిఫరెన్స్ క్లిక్ చేయండి. షార్ట్‌కట్స్‌కి వెళ్లారు గదా! దాంట్లో కాంపోనెంట్స్‌ను క్లిక్ చేయండి. కాంపోనెంట్ అని. నో. కంప్లీట్‌గా చేయండి. కాంపోనెంట్ అని టైప్ చేయండి. ఆ! కింద ఉంది చూడండి. ఎడిట్ అండ్ మేక్ కాంపోనెంట్ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. థర్డ్ వన్. ఓకే. ఆల్రెడీ కింద ఇక్కడ జీ ఉంది చూడండి. అది మైనస్ చేయండి. యాహ్! పైన పైన వేరేదేదైనా ఇవ్వండి. ఓకే. సి ఇస్తాను. హా! బెటర్ సేమ్ లెటర్. యాహ్! ఇది తీసేయండి. అవ్వట్లేదు. అది ఒకసారి బ్యాక్ చేయండి.
అది రీసెట్ నొక్కండి. రీసెట్. ఓకే. ఇప్పుడు అసైన్ చేయండి. జీ లైక్ వాట్ ఎవర్ మీరు కాంపోనెంట్‌కి ఇక్కడ ఏం చేస్తున్నా. ఓకే. యాహ్! దాంట్లో కూడా కింద కూడా సి ఇవ్వండి. ఇక్కడ అసలు ఏది తీసుకోవట్లేదు. అక్కడ కింద ఓకే చేయండి. ఎడిట్ మీ కాంపోనెంట్ ఓకే. ఎట్లా యెస్. ఓకే చేయండి. మీకు అడుగుతుంది. ఇప్పుడు చేయండి గ్రూప్ డబుల్ క్లిక్ చేసి సి చేయండి. యాహ్! డబుల్ క్లిక్ చేసి సి చేసా. మీకు సి అనేది మీరు సెలెక్ట్ చేసిన తర్వాత సి చేయండి. ఎందుకంటే సి అంటే సర్కిల్ వచ్చేస్తుంది. సర్కిల్‌లోనే ఉంది కదా! మీరు వేరేది తీసుకోండి. అదే తీస్తున్నారు. వేరేది ఒకటి యాంగిల్ తీసుకొని డ్రా చేయనా? వేరే ఒక రెక్టాంగిల్ తీసుకొని ఓకే. సో దాన్ని డబుల్ క్లిక్ చేసి సి ఎంటర్ చేయండి. ఇది వదిలేసేస్తాను. యాహ్! వదిలేసేయండి. డబుల్ క్లిక్ చేసి మీరు ఆల్రెడీ ఇది గ్రూప్‌కి ఇచ్చారా? కాంపోనెంట్‌కి ఇచ్చారా? ఇప్పుడు కాంపోనెంట్‌కి సి ఇచ్చాను. గ్రూప్‌కి జీ ఇచ్చాను. సో జీ ఆర్ సి నొక్కండి. యాహ్! జీ నొక్కుతున్నా. జీ స్పేస్ ఎంటర్ అంతే. అలా జీ అంటే కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. ఓకే చేయండి. ఓకే చేయనా ఇక్కడ? అంటే జీ అంటే కాంపోనెంటే కదండీ మీరు తీసుకుంది. ఐ మీన్ కాదండి. మనం ఆ కాంపోనెంట్‌ది జీ తీసేసి మనం సి పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఏది ప్రెస్ చేశారు? నేను గ్రూప్‌కి ప్రెస్ చేశాను. మేడం అక్కడ ఎడిట్ మేక్ కాంపోనెంట్ క్లిక్ చేయాలి మేడం. ఎవరు? మీరే. చేశాను కదా ఇందాక. అంటే మీరు ఓన్లీ ఒకసారి చెక్ చేయండి. గ్రూప్ మాత్రమే చేశారు. కాంపోనెంట్‌ది చెయ్యలేదు. నేను సో ఇక్కడ 2 సెట్ చేసిన తర్వాత కదా! అసలు ఇందాక నేను టైపింగ్ చేపించిందే కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ అది సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ జీనే అసైన్ అయింది. జీ ఉంది కదా! దాన్ని ఓకే చేయండి. ఓకే. ఓకే చేసి మళ్ళీ క్లిక్ చేయండి. మీకు జీ అనేది 2 వాటికి అసైన్ అయింది. మళ్ళీ ఎందుకంటే ప్రీవియస్‌గా కాంపోనెంట్‌కి కూడా జీ అనే ఉంది. ఓకే. సో ఇప్పుడు గ్రూప్‌కి చేయండి. గ్రూప్ ఓకే. ఎడిట్ అండ్ మేక్ గ్రూప్ కిందకి వెళ్ళండి. ఓకే. దీనికి వేరేది అసైన్ చేయండి. గ్రూప్‌కి. సి క్యూ ఇస్తాను బెటర్ ఐ గెస్. గ్రూప్‌కి జీ ఇవ్వండి. కాంపోనెంట్‌కి సి ఇవ్వండి. గ్రూప్‌కి జీ ఇవ్వనా? యాహ్! ఓకే. అంటే మీకు మళ్ళీ ఇంత కన్‌ఫ్యూజన్ ఉండకుండా. మీకేంటి బ్యాక్ స్పేస్ ఇస్తే బ్యాక్ స్పేస్ అని టైపింగ్? అది తీసేసేయండి. యాహ్! ఓకే. యాహ్! జీ ఇస్తున్నా. ఓకే. 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 లేదు రీసెట్ వద్దు. ఓకే చేయండి. ఇంపోర్ట్ చేయాలనుకుంటా మేబీ. అదేం లేదండి. ఓకే చేయండి. ఓకే. ఓకే. అండ్ మళ్ళీ వెళ్ళి కాంపోనెంట్‌కి సి అసైన్ చేయండి. ఎడిట్ అండ్ మేక్ కాంపోనెంట్ ఉంది చూడండి. థర్డ్ వన్. యాహ్! దానికి ఆల్రెడీ జీ ఉంది. జీ తీసేయండి. రీసెట్ కొట్టండి. రీసెట్ ఆల్ కాదు. అది పైనది యాడ్ షార్ట్‌కట్ ఉంది కదా! అక్కడ సి ప్రెస్ చేయండి. ఓకే. సో ఓకే చేయండి. ఓకే. ఇప్పుడు ఒకసారి గ్రూప్ కానీ కాంపోనెంట్ కానీ చేయండి. ఇది కూడా తీసేయనా? ఏదైనా పర్లేదండి. యాహ్! ఇప్పుడు ఇది చేయనా? లైక్ ఏదో ఒకటి చేయండి. ఓకే. ఇప్పుడు జీ ప్రెస్ చేస్తున్నా. ఓకే. యాహ్! మళ్ళీ ఇదే వస్తుంది. అంటే అది కాంపోనెంట్ అది ఐ థింక్ 2025లో డిఫాల్ట్ ఇచ్చేసిందంటారు. నాకు సేమ్ అలానే చూపిస్తుంది. యాహ్! అది యాక్చువల్‌గా డిఫాల్ట్ షార్ట్‌కట్ కాబట్టి దాన్ని తీయలేమనుకుంటా మ్యామ్. అది అంటే నేను చెక్ చేశానండి. నేను నేను జీ పెట్టినా కూడా అదే గ్రూప్‌కి జీఏ ఉంటుంది. ఓకే. ఆఫ్‌సెట్‌కి కానీ మేబీ మీరు జీ అనేది కింద కూడా ఇంతకుముందు చేసినప్పుడు సి అనేది పైనుంది. జీ అనేది కిందగా ఉంది కదా!
అది మైనస్ చేయడానికి రావట్లేదు. మేబీ మీ దాంట్లో రావట్లేదు. అది మైనస్ చేయడానికి ఉంటుంది. అది తీసేసి ఓన్లీ అసైన్ చేయడానికి ఉంటుంది. ఇందాక మీరు చేసేటప్పుడు మైనస్ చేశారు. బట్ ఇక్కడ మైనస్ అవ్వట్లేదు. ఎందుకంటే అది షార్ట్ కట్ ఫిక్స్ ఉన్నట్టు. షార్ట్ మేబీ అంతే అండి. ఓకే. ఇప్పుడు దాని లెటర్ ఏమన్నా చేంజ్ అయినా గ్రూప్‌కి మేబీ గ్రూప్‌కి చేంజ్ అవుతది కానీ కాంపోనెంట్ చేంజ్ అవ్వట్లేదు. అది మీరు స్పెసిఫిక్‌గా చేసుకోండి. ఓకే. మీరు స్క్రీన్ షేర్ చేయండి. యాహ్! సో, మీకిప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్స్ అయితే అర్థమయ్యాయి కదండీ! గ్రూప్‌కి జీలా అంటే అది మీరు బై డిఫాల్ట్‌గా నేనిప్పుడు చేసినప్పుడు మైనస్ ఎలా వస్తుందో మీకు కూడా అలానే వస్తుంది. సో, హెచ్ అనేది హైడ్‌కుంటుందండి. సో, మీకు బేసిక్‌గా ఎక్కువ యూజ్ చేసేది రెక్టాంగిల్స్ లైక్ గ్రూప్ చేయడం కానీ, కాంపోనెంట్ చేయడం కానీ, లేదు అనుకుంటే పుష్ పుల్ చేసుకోవడానికి మీరు షార్ట్ కట్స్ ఆల్రెడీ పుష్ పుల్‌కి బై డిఫాల్ట్‌గా వాళ్ళు షార్ట్ కట్స్ ఇచ్చేసారు. సో, మీకు దానికి స్పెసిఫిక్‌గా షార్ట్ కట్ అవసరం లేదు. మీకు ఏదైనా పర్టిక్యులర్‌ది మీరు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దానికి స్పెసిఫిక్‌గా షార్ట్ కట్ కావాలి అనుకుంటే నేనిప్పుడు చెప్పినట్టు మీరు చేసుకోవచ్చు షార్ట్ కట్ క్రియేట్. ఓకేనా అండి? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో షార్ట్ కట్స్ క్రియేషన్‌లో? నేనిప్పుడు జస్ట్ గ్రూప్‌ని నేను తీసేసి క్యూ ఇచ్చాను. ఓకే. ఆ క్యూ ఇస్తే రొటేట్ తీసుకుంటుంది. సెలెక్ట్ చేస్తే రొటేట్ ఆప్షన్ ఉంటుంది కదా! రొటేట్ షార్ట్ కట్ ఏంటి మ్యామ్ యాక్చువల్‌గా? రొటేట్‌కి ఇక్కడ ఉంది చూడండి. రొటేట్‌కి ఏం లేదండి. స్పెసిఫిక్‌గా వాళ్ళు అంటే నేను యూజ్ చేసే స్కెచ్‌అప్‌లో మాత్రం డిఫాల్ట్ ఏమి ఇవ్వలేదు. నా స్క్రీన్ కాకుండా ఇంకెవరిదైనా ఒకసారి చేసి చూపించమనరా నాకు? ఏదో ఒక టూల్, ఏదో ఒకటి షార్ట్ కట్. ఓకే. ఎవరైనా షేర్ చేయగలుగుతారా స్క్రీన్ షేర్? నా దాంట్లో కూడా సేమ్ అలానే తీసుకుంటుంది మేడం కాంపోనెంట్‌కి, గ్రూప్‌కి. సో, అవి డిఫాల్ట్‌గా ఉన్నాయండి. కాంపోనెంట్ గ్రూప్ తీసేసి ఏదైనా వేరే లెటర్ ఇవ్వండి. గ్రూప్‌కి పోనీ క్యూ ఇవ్వండి. లేకపోతే ఆర్ ఇవ్వండి. క్యూ బేసిక్ ఇస్తాను. బై డిఫాల్ట్‌గా ఉన్న వాటిని మనం చేంజ్ చేయలేమండి. కాంపోనెంట్ డిఫాల్ట్ ఉంది. గ్రూప్‌కి లేదు మ్యామ్. అంటే కొన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను పుష్ పుల్‌కి అది వేరేది తీసుకున్నా కూడా నాకు అది డిఫాల్ట్‌గా ఉండిపోతుంది. సేమ్ నాకు అలానే వస్తుంది. నేను గ్రూప్ క్రియేట్ చేస్తే కాంపోనెంట్‌కి వస్తుంది. ఓకే. జీ అనేది కాంపోనెంట్‌కి బై డిఫాల్ట్‌గా ఉంటుందండి. అది లేదు అంటే ఇప్పుడు జీ కాకుండా ఎనీ లెటర్ ఇచ్చి మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా అది షార్ట్ కట్ వర్క్ అవ్వట్లేదు. అవునా? సో, నేనిప్పుడు నేను చేస్తున్నాను గదండీ! గ్రూప్‌కి జీ అసైన్ చేస్తున్నాను. జీ. అంటే మేబీ మీ వెర్షన్‌లో అవుతుంది. మా వెర్షన్‌లో అవ్వట్లేదేమో. అందుకే ఇంకెవరైనా చేసుంటే గ్రూప్‌కి జీ కాకుండా క్యూ ఆర్ హెచ్ ఏదో ఒక లెటర్‌తో షార్ట్ కట్ యూజ్ చేసి ట్రై చేస్తే అవ్వట్లేదు, చూపించట్లేదు అసలు. నాకు కూడా రావట్లేదు. అదే ప్రాబ్లమ్ ఇది. యాక్చువల్‌గా ఎక్కువ యూజ్ చేసేది గ్రూప్ అండ్ కాంపోనెంట్ కాబట్టి షార్ట్ కట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. లైక్ మీరు మైనస్ చేయకుండా మేబీ మీరు రీసెట్ ఆల్ తీసుకున్నందుకు అది స్పెసిఫిక్‌గా తీసుకోవట్లేదు. సో, కాంపోనెంట్‌కి నేను సి పెట్టుకుంటున్నానండి. మీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఓకే. సరే. చూడండి నేను ఎడిట్ అండ్ మేక్ కాంపోనెంట్‌కి ఆల్రెడీ జీ అనేది అసైన్ ఉందని నాకు చెప్తుంది. సో, నేను ఇక్కడ ఆల్రెడీ అసైన్డ్ చూపిస్తుంది చూడండి. సో, నేను అసైన్డ్ సి అనేది జీ అనేది తీసేసి
సి చేస్తున్నాను. సి పెట్టి ఓకే చేస్తే ఇదొకసారి నేను చెక్ చేస్తానండి. ఎందుకంటే నావి అన్నీ రీసెట్ కొట్టేసాను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పేసి. లైక్ నేను వర్క్ చేసుకోవడానికి పుష్ పుల్‌కి ఇలానే నేను షార్ట్‌కట్ మీకు ఇక్కడ నేను ఓన్లీ పీ నొక్కుతున్నాను పుష్ పుల్‌కి. మీరు ఆబ్జెక్ట్ డబుల్ క్లిక్ చేసినప్పుడు నొక్కుతున్నారా? అవునండి. లేదు అంటే సింగిల్ ఇలా సర్ఫేస్ వస్తుంది చూడండి. సర్ఫేస్‌కి రాగానే ఇది చేసినా కూడా అవుతుంది మీకు. సో, మీకు ఇవి కూడా ఒకసారి నేను లైక్ జస్ట్ మోస్ట్‌లీ మనం ఇవన్నీ ఎక్కువగా యూజ్ చెయ్యము. బట్ మీకొక ఐడియా కోసమని మీకు ఇవి ఏంటి అని మీకొకసారి చెప్తాను. వన్ సెకండ్. సో, ఈ గ్రూప్ అనేది నాకు లైక్ నెక్స్ట్ క్లాస్‌లో మీకు క్లియర్ చేస్తానండి. ఎందుకంటే నేను ఇవన్నీ రీసెట్ చేశాను. మళ్ళీ నా దాంట్లో ఇంటర్నల్ సెట్టింగ్స్ చేసి మీకు పెట్టి చూపిస్తాను. మీరు ఏవి రీసెట్ చెయ్యకండి. ఎందుకంటే లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు నేను ఆల్రెడీ కెమెరాకి ఆల్రెడీ ఇవి చూడండి. ఆహ్, ఈ కెమెరాకి ఐ అనేది ఆల్రెడీ బై డిఫాల్ట్ అసైన్ అయిపోయింది. పాన్‌కి హెచ్ అని చెప్పేసి. సో, లైక్ ఎక్సెప్ట్ ఇది నేను మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి మీకు ఇవి పెడతాను. రిమైనింగ్‌వి మీకు ఇవి ఒకసారి ఇవి చెప్తాను. యాక్సెసిబిలిటీ అంటే ఏంటి? లైక్ అప్లికేషన్స్ అంటే ఏంటి అని చెప్పేసి. సో, మనకి ఇక్కడ యాక్సెసిబిలిటీ అనేది మనకి యాక్సెస్ ఉన్నాయి చూడండి. ఈ కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఉన్నాయి చూడండి. సేమ్ ఈ కలర్స్‌ని మనం చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ అంత అవసరం లేదు బేసిక్‌గా. జస్ట్ మీకొక తెలవడానికి చెప్తున్నాను. సో, ఇవొచ్చేసి యాక్సెస్ కోసం. మనం పర్పెండిక్యులర్ యాక్సెస్ వచ్చేసి ఈ రెడ్ కానీ, బ్లూస్ కానీ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదండి. సో, ఈ అప్లికేషన్స్‌లో ఏంటంటే మనకి మనం ఏమైనా ఇమేజెస్ కానీ లైక్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో, నెక్స్ట్ నార్మల్‌గా వచ్చేసి మీకిక్కడ కంపాటబిలిటీ ఉంది. లైక్ దీంట్లో మనకి పెద్దగా గ్రూప్ కాంపోనెంట్స్ అనేవి చెక్ చేసుకోవడానికి ఉంటుంది. డ్రాయింగ్స్ వచ్చేసి మీకు లైన్ డ్రాయింగ్స్ చేసుకోవడానికి లైక్ ఏమంటారు?
మనం క్లిక్ చేసింది ఆటోమేటిక్‌గా అది డిటెక్ట్ చేసి అది లైన్ గ్రూప్‌లో ఉందా, కాంపోనెంట్‌లో ఉందా చెప్పడానికి. అండ్ ఇవి ఫైల్స్ వచ్చేసి మనం మోడల్స్ కానీ, కాంపోనెంట్స్ కానీ మన ఫైల్ లొకేషన్స్ ఉంటాయి చూడండి. బేసిక్‌గా మీకు ఇవి జస్ట్ ఓన్లీ టర్మినాలజీ తెలిస్తే సరిపోతుందండి. బేసిక్‌గా ఇవి అంతగా మనం యూజ్ చెయ్యము. అండ్ జనరల్ వచ్చేసి ఇవి మనం ఇవి ఆటో సేవ్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ పైన మీరు ఏదైనా ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు. అప్పుడప్పుడు స్క్రీన్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. స్కెచ్‌అప్ ఈస్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పేసి. అలాంటి టైంలో మీకు కొంచెం సేఫ్‌గా ఉండడానికి ఆటో సేవ్ అనేది పెట్టుకుంటే బెటర్ మీకు. అండ్ ఎవ్రీ 5 మినిట్స్‌కి ఆటోమేటిక్‌గా సేవ్ చేసుకోవడానికి మీరు పెట్టుకుంటే ఇంకా చాలా బెటర్ అండి. ఎందుకంటే కంప్లీట్ వర్క్ చేసిన తర్వాత ఆహ్, లైక్ అది ఫ్రీజ్ అయిపోయిందనుకోండి స్క్రీన్, మీరు చేసిన వర్క్ అంతా పోతుంది. బై డిఫాల్ట్‌గా మీకు బ్యాకప్ చేసుకోవడానికైతే ఉంటుంది. కానీ రేర్ కేసెస్‌లో. అండ్ నెక్స్ట్ ఈ షార్ట్ కట్స్ అండ్ ఈ టెంప్లేట్స్ కూడా మీకు ఆర్కిటెక్చర్ టెంప్లేట్స్ అని మనకు స్టార్టింగ్ వ్యూ ఓపెన్ ట్యాబ్‌లో ఉన్నాయి చూడండి. ఆర్కిటెక్చర్‌లోనైనా సింపుల్ ఇంచెస్ అని ఇవన్నీ మీకు యూనిట్స్ అన్నమాట. సో, నార్మల్ వర్క్ స్పేస్. దీంట్లో మీకు 1 సెకండ్. యాహ్! అండి. ఇవి నార్మల్ వర్క్ స్పేస్. మీకు జస్ట్ ఒక ఐడియా ఉండడానికి మాత్రమే. అండ్ మీకు ఈరోజు సేవ్ చేయడం మనం క్యాడ్‌లో ఎలా అయితే సేవ్ చేస్తారో వెర్షన్స్‌లో కూడా సేవ్ చేస్తారు చూడండి. సేవ్ యాజ్ అని చెప్పేసి. సో, అది ఒకటి చెప్తాను. మనకి వర్క్ అంతా చేసిన తర్వాత సేవ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా! అండ్ మీరు ఎవరికైనా ఫైల్స్ అనేవి ఏమైనా షేర్ చేస్తున్నప్పుడు మన దగ్గర వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2021 వెర్షన్ ఉంది. కానీ మీరు యూజ్ చేసే వెర్షన్ అప్‌డేటెడ్ వెర్షన్. సో, మీరు పంపించిన వెర్షన్ అనేది నా దాంట్లో ఓపెన్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. ఆ టైంలో మీరు సేవ్ యాజ్ అని చెప్పేస్తే ఇక్కడ స్కెచ్‌అప్ మీకు అడుగుతుంది. ఏ వెర్షన్‌లో మీరు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. లొకేషన్స్ అనేవి అడుగుతుందనమాట. ఈ సేవ్ అనేది. మేడం చెప్పండి. ఇప్పుడు వెర్షన్ మనది 2022లో ఉంటే అది ఆ! ఇప్పుడు 2026లో మనం సేవ్ చేసుకోవడం కుదురుతుందా? అలా కుదరదండి. ఆగదు. అలా బ్యాక్‌లో మీరు ఇప్పుడు ఓకే. చూడండి మీది 2025 ఉన్నట్టుంది. సో, 2 మేడం. నాది నాది. 2 ఏనా అండి? ఆ! ఓకే. సో, మీది 2 అనేది నా 2020లో ఈ వెర్షన్స్ అనేవి ఆల్రెడీ అప్‌డేట్ అయ్యున్నాయి మీ దాంట్లో. సో, మీ దాంట్లో కొన్ని షార్ట్ కట్స్ అనేవి ఏంటి కొంచెం అప్‌డేట్ అయ్యుంటాయి. ఇవన్నీ టూల్స్ అనేవి. సో, అవి నా దాంట్లో ఈజీగా ఓపెన్ చేసుకొని, యాక్సెస్ చేసుకొని, వర్క్ చేసుకోవడానికి మీరు ఈ వెర్షన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా నాకు ఫైల్ షేర్ చేద్దాం అనుకున్నారనుకోండి, కొంచెం తక్కువ వెర్షన్‌లో 18 వెర్షన్‌లో చేసి సేవ్ చేశారనుకోండి, మీరు వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు అది 2018 వెర్షన్‌కి షేర్ అవుతుంది. సో, ఈ సేవ్ యాస్ అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇంకొకసారి రిపీట్. యాహ్! ఫైల్‌కి వెళ్ళి మీరు సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తే దీంట్లో మీకు ఇది వెర్షన్స్ అడుగుతుంది. మీరు నా నార్మల్ ఉన్న దాంట్లో వెర్షన్స్ చూపించట్లేదు. మీరు దాంట్లో ఏమైనా వర్క్ చేస్తే ఉంటుందండి. నేను అంటే ఇందాక వార్డ్‌రోబ్ డ్రా చేసినప్పుడు సేవ్ చేశాను. సేవ్ యాజ్ నొక్కండి. మీరు సేవ్ నార్మల్ నొక్కి ఉంటారు. సేవ్ యాజ్ నొక్కితే కింద మీకు ఇలా వెర్షన్స్ అనేవి వస్తాయి. ఎస్‌లోనే వచ్చింది. ఎవరికన్నా ఉందేమో ఒకసారి అడగండి మేడం. ఒక్కసారి చెక్ నాది చేయండి. 26 మేడం. నాదైతే 22. లేదు మేడం. అంటే వెర్షన్స్ సెలెక్ట్ చేయడానికి రావట్లేదండి మీకు? అసలు ఏం లేవు. అవునా? మేబీ డిఫాల్ట్‌లో ఉన్నట్టుంది. ఒకసారి స్క్రీన్ చేసి చూపిస్తారా? చేస్తాను జనరల్‌గా మేడం. అయితే మనకి క్యాడ్‌లో కూడా ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలానే ఉంటుంది. సేవ్ వెర్షన్. మేబీ కొన్ని సిస్టమ్స్‌కి కొన్ని వెర్షన్స్‌కి ఇవ్వలేదేమో.
మేడం నాది వచ్చిందా? యా వస్తుందండి. కంట్రోల్ సేవ్ నొక్కండి ఇక్కడ. కింద అండి, కింద స్కెచ్అప్ మోడల్ ఉంది. నో కింద అది ఒకటే వస్తుంది. అవునా, ఒకసారి బ్యాక్ వెళ్ళండి, అది క్లోజ్ చేసేయండి ఆ ట్యాబ్. అది ఫైల్కి వెళ్ళండి, ఫైల్ సేవ్ యాజ్ అని క్లిక్ చేయండి. కింద స్కెచ్అప్ మోడల్ ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. మేబీ అది మీ దాంట్లో రావట్లేదండి, అంటే వర్జన్ డిఫరెన్స్ వల్ల కావచ్చు, బట్ జనరల్గా వస్తుంది. మీరు చూసారు కదా నేను స్క్రీన్ ప్రజెంట్ చేసినప్పుడు. యాక్చువల్గా నాకు ఇట్లనే వస్తుంది మ్యామ్, కింద ఏం రావట్లేదు. స్కెచ్అప్ మోడల్స్ అని ఇది ఒకటే వస్తుంది. ఓకే, మేబీ వర్జన్స్ వల్ల అలా ఉంటుందండి. పోనీ అంటే ఎవరిదన్నా అంటే తక్కువ వెర్షన్ ఉందేమో తక్కువ- ఒకసారి అడగండి, వాళ్ళది వస్తుందేమో. ఎవరైనా మీరు కొంచెం తక్కువ వర్షన్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షేర్ చేయగలుగుతారా? ఎవరో 2022 ఉందన్నారు కదా. లేదండి, అది ఆటో క్యాడ్, నేను బై మిస్టేక్ చెప్పాను. ఓకే. మేడం మీరు కూడా 25 ఇన్స్టాల్ చేసుకుంటే మా డౌట్ కూడా క్లారిఫై అవుతాయి ఒకేసారి. మీరు మళ్ళీ మాది మీది అంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది కదా. బేసిక్ అంటే మేబీ ఈ వర్జన్ అప్డేట్ అవ్వకపోవడం వల్ల ఇలా ఉందేమో అండి. కానీ సేవ్ యాజ్ అనేది లైక్ మీరు ఆటో క్యాట్లో కూడా చేసుకోవచ్చు. ఆటో క్యాట్లో కూడా మీరు సేవ్ యాజ్ అడిగితే అది వర్జన్స్ అడుగుతుంది. ఆటో క్యాట్లో వస్తుంది, అదే డౌట్ వచ్చి అందుకంటున్నా. అంటే మేడం కూడా అప్పుడు 2022 చెప్పినప్పుడు అదే డౌట్ వచ్చి అడిగితే ఆవిడ కూడా 26 ఇన్స్టాల్ చేసుకొని చెప్పారు మాకు. ఓకే, 26లో వచ్చిందండి. అంటే ఈ ఆప్షన్ ఏం చెప్పలేదు ఇలా మేడం. కాదు, చెప్పలేదు మేడం. అంటే 2022 చెప్పేవారు మేడం. ఓకే, మాది 2026 ఉంటే మా డౌట్స్ అందులో మేడం దాంట్లో రావట్లేదు అని ఆవిడ కూడా 2026 ఇన్స్టాల్ చేసుకున్నారు. ఓకే అండి. సో నేను రేపు ఇది ఇన్స్టాల్ చేయాలి, లైక్ మీకు అంత లైక్ క్లారిటీగా మాది క్రాక్ వర్షన్ కాబట్టి అట్లా ఏమన్నా వస్తుందేమో. మేబీ ఉంటుందండి, అది కూడా అంటే ఉంటుంది. మీది ఫుల్ వర్షన్ ఉండొచ్చు మేబీ. యా అండి, అంటే ఇది లైక్ నా పర్సనల్ కమ్ ఆఫీస్ వాళ్ళు అదే ఇన్స్టాల్ అర్థమైంది. చేశారు. సో మా క్రాక్ వర్షన్ కాబట్టి మాకు అన్ని ఆప్షన్స్ ఉండకపోవచ్చు మేబీ. మేబీ. అండ్ ఇది నాది లైసెన్స్డ్ వర్జన్ అండి, లైక్ ఇది లైక్ నా స్టూడెంట్స్ కాబట్టి మీకు అన్ని వస్తున్నాయి, మాది అందుకే రావట్లేదు. యా మేబీ అయ్యి ఉండొచ్చు అండి, ఎందుకంటే లైక్ ఫ్రమ్ మై కాలేజ్ నేను ఇదే వాడుతున్నాను అనమాట వర్జన్స్. బోత్ క్యాడ్ అండ్ ఇది కూడా అలానే ఉంటుందండి. మేబీ అది క్రాక్డ్ కావచ్చు. అంటే నా దాంట్లో ఇప్పుడు క్రాక్డ్ వర్షన్ చేసామనుకోండి, ఇది ఫంక్షనింగ్ అనేది స్లో అయిపోతుంది నాకు. సో అది వర్జన్ డిఫరెన్స్ అండి, లైక్ నాది లైసెన్స్డ్ కాబట్టి అలా వస్తుంది. బట్ నో ప్రాబ్లం, మీరు డైరెక్ట్ కంట్రోల్ సేవ్ చేసుకోవచ్చు. మేడం మీరు 25 ఇన్స్టాల్ చేసుకోండి మేడం, ఎందుకంటే మాకు కూడా టూల్స్ అన్ని సేమ్ అండి. మీరు ఇప్పుడు ఏవైతే ఓకే మీకు అన్నందుకు నేను చేసి చూస్తానులేండి. ఓకే మేడం, చూడండి, ఎందుకంటే మాకు చెప్పేటప్పుడు యా మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుందంటే. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. అంటే మేము అందులో వెతుకుతున్నాం, మీ దగ్గర మీది మాకు ఎందుకు రావట్లేదు ప్యానల్. లేదు మీకు ఇక్కడ ఉన్న సింబల్స్ అన్ని సేమ్ ఉంటాయండి, బట్ కలరింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అంతే. మామూలుగా సేవ్ యాజ్ డైరెక్ట్ సేవ్ అవుతుంది మేడం, అందులో నేమ్ ఏదైనా నేమ్ పెట్టేసి అయినా సేవ్ అయిపోతుంది. మీరు ఓన్లీ కంట్రోల్ సేవ్ అని నొక్కుతున్నట్టున్నారు మేబీ. సేవ్ యాజ్ వెళ్తున్నాం మేడం. ఓకే అండి, నేను అది చేసి చూస్తాను. లైక్ మేబీ నాకు కూడా అలానే వస్తుందేమో. సో ఇప్పుడు చెప్పిన వరకు అయితే అర్థమైందా అండి? ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతామా? మనం ఎప్పుడు చేసిన దాంట్లో డౌట్స్ ఉన్నాయా? స్టడీ ఆర్బిట్ కు చెప్తారా మేడం? యా, ఆర్బిట్ లో మీరు ఇది క్లిక్ చేయకుండా మౌస్ కర్సర్ ఉంది చూడండి, లైక్ మౌస్ ది స్క్రోలింగ్ బటన్ ఉంటుంది. సారీ అంటే మీరు షేర్ చేస్తా ఉన్నారని చెప్పేసి. యా, ఇప్పుడు అవుతుందండి. యా, సో మీరు ఇవన్నీ మళ్ళీ ఇలా వెళ్ళి క్లిక్ చేసి యూజ్ చేయడం కన్నా మనకి మౌస్ స్క్రోల్ బటన్ ఉంటుంది చూడండి. ఓకే, సో
మీరు జస్ట్ స్క్రోల్ చేస్తే జూమ్ అవుతుంది. ఓకే. దాన్ని క్లిక్ చేసి రొటేట్ చేశారనుకోండి రొటేట్ అవుతుంది. ఓకే. సో ఇది ఆర్బిట్ వస్తుందన్నమాట. ఓకే మేడం. యాక్చువల్లీ క్లాస్ లేట్ అయ్యి కొంచెం స్టార్ట్ అయ్యాను యాక్చువల్గా, అందుకే ఏం లేదు. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్ అండి. సో లైక్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? హలో. సో ఇది అయిపోతే మీకు సీన్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సీన్స్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీరు ఈజీగా ఉండడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ వ్యూ అనేది మీరు ఒకటి సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారనుకోండి, స్టాండర్డ్ వ్యూకి వెళ్ళి టాప్ పెట్టారనుకోండి ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్లో వచ్చేస్తుంది. సో దీన్ని మీకు దీంట్లో ఉంటుందన్నమాట, షాడోస్ కూడా ఉంటాయి. సో షాడోస్ అనేది ఆన్ చేశారనుకోండి ఇలా షాడోస్ వస్తాయి. లైక్ మీరు ఏదైనా 3D ప్రజెంటేషన్ ఎవరైనా క్లయింట్‌కి ప్రజెంటేషన్ ఇవ్వడానికి, క్లైమేటాలజీ లైక్ మన బిల్డింగ్ హైట్ అనేది ఎంత లైక్ వాటి షేడ్ అనేది ఎటు సైడ్ వస్తుంది, లైక్ మేబీ ఎన్విరాన్మెంట్ కిందకి అది వెళ్ళిపోతుంది. బట్ మీరు ఏదైనా 3D ప్రజెంట్ చేద్దాము అనుకుంటే షాడోస్ అనేవి ఆన్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ సీన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే మనకి టూ ఉంటాయి. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ సీన్ అని ఉంటుంది, లైక్ డిఫాల్ట్ ట్రే ఉంటుంది చూడండి. మీకు ఒకవేళ డిఫాల్ట్ ట్రే లేదు అనుకోండి, డిఫాల్ట్ ట్రేకి ఈ విండోస్కి వెళ్ళామనుకోండి, విండోస్లో డిఫాల్ట్ ట్రే ఉంటుంది. సో డిఫాల్ట్ ట్రే అనేది హైడ్ అయి ఉంటుంది మోస్ట్లీ మీకు లేకపోతే. సో దీంట్లోకి వెళ్ళి డిఫాల్ట్ ట్రే అనేది షో ట్రే అని పెట్టారనుకోండి, అది వచ్చేస్తుంది మీకు. సో దీంట్లో ఇక్కడ ప్లస్ చేశారనుకోండి, ఈ సీన్ అని ఇక్కడున్న సీన్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లస్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ మీకు ఒకటి పైన వస్తుంది సీన్ అని. లైక్ ఈ సీన్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే మీరు వర్క్ చేసేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్లో లైక్ కంప్లీట్ అక్కడ ఉన్న ఏరియా ఎలా ఉంది, ఆ బ్లాక్స్ హైట్, వాటి షాడోస్ చూపించడానికి ఏదైనా ప్రజెంటేషన్ కోసం, జస్ట్ సీన్ కోసం అని చెప్తున్నాను. సీన్ అనేది ఇలా అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది డిఫరెంట్ లైక్ యాంగిల్లో రొటేట్ చేసినా కూడా మళ్ళీ నేను ప్రీవియస్గా ఉన్న నాకు సీన్ కావాలి అంటే ఈ సీన్ పైన క్లిక్ చేస్తే ప్రీవియస్ సీన్ వచ్చేస్తుంది. సో మీకు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం సో నేను ఇక్కడ ఒక స్క్రీన్ చేస్తున్నాను. ఐ మీన్ మీకు ఎలా అంటే దీంట్లో మీకు వార్డ్రోబ్ సీన్, జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం సీన్స్ ఎలా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పేసి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటీరియర్స్ చేసేటప్పుడు ప్రజెంట్ అయితే షాడోస్ ఆపేస్తున్నానండి, మీకు ఈజీగా ఉంటుంది, మరి అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇది వార్డ్రోబ్ అనమాట. సో ఇది వార్డ్రోబ్. దీన్ని నేను మళ్ళీ ఎలా అంటే ఇలా స్క్రోల్ చేసి మళ్ళీ అక్కడికి రాకుండా దీన్ని సీన్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ ప్లస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ ప్లస్ చేసిన సీన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. లేదు మీరు ఇక్కడ కాకుండా కూడా దీన్ని రైట్ క్లిక్ చేసి యాడ్ చేసినా ఇక్కడ క్రియేట్ అవుతుంది. 2 ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ అయినా చేయొచ్చు, సీన్ క్రియేట్ అయిపోతుంది. లేదా ఈ పైన ఉన్న సీన్ని రైట్ క్లిక్ చేస్తే మీకు యాడ్ అని వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చేసేసాను, ఇది అప్డేట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు సీన్ 1కి వెళ్తున్నాను. నాకు బేసిక్గా మళ్ళీ కర్సర్తో ఇలా మూవ్ చేసి ఇదంతా నాకు డబల్ వర్క్, నాకు అంత టైం వేస్ట్ చేయాలని లేదు. అందుకనేసి నేను సీన్ క్రియేట్ చేసుకున్నా. ఓకే టాప్ వ్యూ ఇలా ఉంది,
నాకు లోపల వార్డ్రోబ్ వ్యూ కావాలి. వార్డ్రోబ్ వ్యూ వచ్చేసింది. నెక్స్ట్ సో ఇలా వ్యూస్ అనేవి మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. లైక్ 3D లైక్ కంప్లీట్‌గా వర్క్ చేసేటప్పుడు, రెండరింగ్ చేసేటప్పుడైనా చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి ఇలా. అండ్ ఈ సీన్‌లోనే ఇంకొకటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చేసి దీన్ని మనం రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఇది టాప్ వ్యూ కదా! ఇక్కడ సీన్ 1 అని ఉంది. సో నేను ఇలాగా ఎన్ని నంబర్ ఆఫ్ సీన్స్ చేస్తాను. బట్ నాకు ప్రతి ఒక్కటి పర్టిక్యులర్‌గా నేమింగ్ కావాలి అనుకుంటే రైట్ క్లిక్ చేసి రీనేమ్ చేశారనుకోండి. ఇది ఏంటి టాప్ వ్యూ. టాప్ వ్యూ అని మనం రీనేమ్ చేసుకోవచ్చు. చేసి ఎంటర్ నొక్కేస్తే టాప్ వ్యూ అప్డేట్ అయిపోతుంది. లేదా ఇది ఒకటి ఆప్షన్. నెక్స్ట్ ఈ టాప్ వ్యూ అనేది నాకు కొంచెం డిఫరెంట్‌గా అంటే మనం ఇది క్లిక్ చేసామనుకోండి అదే వస్తుంది. కానీ నేను చేసే డిజైన్‌లో కొంచెం డిఫరెన్స్ ఉంది. నాకు టాప్ వ్యూ అనేది ఎగ్జాక్ట్ ఇలా కావాలి. మళ్ళీ నేను సీన్ క్రియేట్ చేయకుండా ఈ టాప్ వ్యూని రైట్ క్లిక్ చేస్తే అప్డేట్ అని ఉంది. అప్డేట్ నొక్కేస్తే ఇదే ఫ్రీజ్ అయిపోతుంది. ప్రీవియస్‌ది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను వేరే వ్యూకి వెళ్ళాను. లేదు టాప్ వ్యూ అప్డేట్ అయిందా లేదా అని చూడడానికి టాప్ వ్యూ క్లిక్ చేస్తే చూడండి అంతకుముందు ఇంత పెద్దగా ఉంది. బట్ టాప్ వ్యూని నేను ఎక్కడి వరకైతే అప్డేట్ చేశానో అక్కడి వరకు ఉంది. సో ఇది అర్థమైందా అండి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా? ఒకసారి రిపీట్ చేయండి మేడం. చేయండి మ్యామ్. సో మేడం సీన్ యాక్చువల్లీ అనేది కొంచెం స్పీడ్ వెళ్తున్నారు మేడం. స్లో అయిపోండి మేడం ప్లీజ్. ఓకే. ఓకే. అది చెప్పండి చాలా నాకు స్పీడ్ వెళ్తుంది. ఎందుకంటే మామూలుగా మీరు చేసే ఇనే దగ్గర ఒకటి ఉంది, చూసేది ఒకటి అయిపోతుంది. ఓకే. ఓకే. స్లోలీ చెప్తాను. లైక్ ఓకే. మీకు అలా అయినా చెప్పండి. కొంచెం అలా చాలా స్పీడ్ వెళ్తున్నారు మేడం. నిజంగా చెప్పాలంటే చాలా స్పీడ్ ఉంది. ఫస్ట్ చెప్పలేకపోతున్నారు. నేనైతే నుంచి నాకు ఏం 100% అలాగే చెప్పాలా? అనిపించింది మేడం. ఓకే. ఓకే. సో మనం సీన్స్ క్రియేట్ చేసుకోవాలి. సీన్స్ అనేవి మనకి కంప్లీట్ డిజైన్ చేసేటప్పుడు చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఓకే. సో ఓకే ఈ మేడం. సీన్స్‌కి మనం ఎలా క్రియేట్ చేస్తామంటే మనకి డిఫాల్ట్ ట్రీ ఉంది. డిఫాల్ట్ ట్రీ ఎలా పెట్టుకోవాలో చూసారు కదా! అవును. డిఫాల్ట్ ట్రీ ఓకే అయితే మేడం. అర్థమైంది కదండీ! ఇది కూడా చెప్పాలా? అర్థమైంది. అర్థమైంది మేడం. చెప్పండి ఒకసారి అది కూడా. సో డిఫాల్ట్ ట్రీ ఏం లేదండి. ఇక్కడ విండోస్‌కి వెళ్ళి డిఫాల్ట్ ట్రీ అనేది ఆన్ ఉందా లేదో చూసుకోవాలి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ల్యాప్‌టాప్స్‌లో హైడ్ అయిపోయి ఉంటుంది. ఇలా ఓకే. ఉంది. నాలో ఉంది. ఆ! సో విండోస్‌కి వెళ్ళి డిఫాల్ట్ ట్రీ అనేది షో ట్రీ అని క్లిక్ చేశారనుకోండి అదొచ్చేస్తుంది. ఓకే. సో ఇది ఓకేనా అండి? ఓకే మేడం. సో ఇప్పుడు మనము ఆహ్, ఏంటంటే సీన్స్ గురించి మాట్లాడుతున్నాము. సీన్ అనేది ఒక వ్యూ అన్నమాట. వ్యూని ఫ్రీజ్ చేస్తున్నాము. సో ఆ వ్యూ అనేది ఫ్రీజ్ చేసుకోవడానికి మనం సీన్ అనేది క్రియేట్ చేస్తాము. సో ప్రెజెంట్ మీకు ఇది కొంచెం ఇవన్నీ సీన్స్ అనేవి మీకు డిలీట్ చేసేస్తున్నాను. మీకు మళ్ళీ అర్థం అవ్వడానికి. సో ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్నాను. దీన్ని ఒక సీన్‌లాగా చేయాలి. అంటే నేను మళ్ళీ వచ్చి ఇలా యాంగిల్‌లో పెట్టి చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. సో ఇలా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ సీన్ అనేది మళ్ళీ నాకు ఇలానే సేమ్ ఇదే పొజిషన్‌లో కావాలి అన్నప్పుడు ఇక్కడ ప్లస్ క్రియేట్ చేస్తాము. ప్లస్ అంటే దీనిపైన అంటే సేమ్ ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఇది ఆల్రెడీ ఒక స్క్రీన్‌షాట్ తీసేసుకుంది. మీకు లైక్ ఈజీగా అర్థం అవ్వడానికి మీ సీన్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి. సో అది ఓకే. క్లిక్ చేస్తే మీకు ఈ సీన్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఈ సీన్ క్రియేట్ చేయడం అర్థమైంది కదా మీకు? మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? జస్ట్ క్లిక్ చేయడమే. మీకు కావాల్సిన యాంగిల్ పెట్టేసి క్లిక్ చేయాలి. హలో? హలో? ఇది అర్థమైందా అండి? జస్ట్ సీన్ లైక్ ఓకే మేడం. అంటే లైక్ ఏం రెస్పాండ్ అనిపించలేదు అందుకనేసి. సో ఓకే. ట్రై చేసి యాహ్! మీరు ఏ వ్యూ కావాలనుకుంటున్నారో ఆ వ్యూని సెలెక్ట్ చేయండి. సో నాకు ఈ వ్యూ కావాలి. దీని పైనకి వెళ్ళాను. దీన్ని పైకి జరపాలి అంటే షిఫ్ట్ పెట్టి పైకి పాన్ చెప్పాను చూడండి మీకు. అవును. పాన్‌తో జూమ్ ఔట్ చేసుకోవాలి.
జూమ్ అవుట్ ఓకే చేస్తే మేడం. నాకు ఇది వచ్చింది. సో అలా కాకుండా ఇది వచ్చేసి ప్రివ్యూ అన్నమాట. మీకు ప్రీవియస్ వ్యూ అని చెప్పాను చూడండి, ప్రివ్యూ. సో దీన్ని షిఫ్ట్ పెట్టుకొని ఇది డిఫరెంట్ యాంగిల్లో ఉంది. మనకి ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్లో కావాలి అనుకుంటే మీకు దీంట్లో 2 ఉంటాయి అన్నమాట. సో ఇది డిఫరెంట్ లైక్ ఈ యాంగిల్లో ఉంది, కానీ నాకు ఈ యాంగిల్లో అయితే మనం రెండర్ తీయలేం కదండి. కొంచెం నీట్గా స్ట్రైట్గా చూసినప్పుడు ఎలా వ్యూ ఉంటుందో ఆ వ్యూ కావాలి మనకి, కరెక్ట్? సో ఓకే. అలా కావాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కెమెరా ఉంది చూడండి, వ్యూ అనేది వ్యూ మనం ఏదైతే వ్యూ ఉందో అది ప్యారలల్ ప్రొజెక్షన్ పెడతాము. సో ప్యారలల్ ప్రొజెక్షన్ చేస్తే ఏమవుతుందంటే మీకు అది లైక్ సింగిల్ అయిపోతుంది, లైక్ ఎగ్జాక్ట్ వ్యూ వచ్చేస్తుంది, మీకు ప్యారలల్గా చూపించేస్తుంది. సో మనకి జనరల్గా ఉండేది 2 పాయింట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఓకే. సో ఇలా మీరు బేసిక్గా ఇది ఈజీగా పెట్టుకోవడానికి మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉంది చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. మీకు ఈజీగా రావాలి అనుకుంటే, అంటే మీకు జస్ట్ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో ఇది సీన్ క్రియేట్ చేయడం అర్థమైంది కదా మీకు, జస్ట్ సీన్ మాత్రమే. ఓకే మేడం, అర్థమైంది మేడం అది. సో సీన్ అనేది లైక్ అప్డేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీన్ అనేది ఇలా చూపించాను, సీన్ అనేది ఎలా ఉంది, స్ట్రైట్గా ఉంది. లేదు మనకు కొంచెం యాంగిల్ ఇలా కొంచెం పర్స్పెక్టివ్లో చూపిద్దాం అనుకుంటున్నారు మీరు. సో ఇప్పుడు ఈ మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేయకుండా ఉన్న సీన్లోనే రైట్ క్లిక్ చేస్తే అప్డేట్ అని ఉంటుంది. అంటే ప్రీవియస్ ఉన్న ఏ సీన్ అయితే ఉందో అది పోయి ఇప్పుడు మనం చేసే సీన్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ది సీన్ లైక్ మీకు అది అర్థం అవ్వకుండా, అంటే అర్థం అవ్వడానికి నేను ఇంకొకటి యాడ్ చేస్తాను. అండ్ ఇది ఒకటి మీకు ఇది సీన్ అప్డేట్ అయిందా లేదా అని తెలవడానికి ఇంకొక సీన్ ఉంటేనే కదా మీకు తెలిసేది. లేదు అంటే మీరు నార్మల్ ఎక్కడైనా వేరే యాంగిల్లోకి వెళ్ళండి, బయటకి జూమ్ అవుట్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు ప్రీవియస్ సీన్ ఏదైతే ఉందో అది మీకు అప్డేట్ అయిందా లేదా చెప్పడానికి జస్ట్ సీన్ పైన క్లిక్ చేస్తే సో ఈ ప్రీవియస్ సీన్ అనేది మీకు అప్డేట్ అయింది. సో ఇది నార్మల్ సీన్ క్రియేట్ చేయడం ఎలాగో ఇది, కానీ మనకు ఒకటి సీన్ ఉండదు కదా, నంబర్ ఆఫ్ సీన్స్ అనేవి. బెడ్రూమ్లో ఒక సీన్ ఉంటుంది, కిచెన్లో, లివింగ్లో, సో వార్డ్రోబ్స్కి, డైనింగ్ ఏరియా దగ్గర, సో ఎన్ నెంబర్ ఆఫ్ సీన్స్ మనం వ్యూస్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి యాడ్ సీన్ అని, జస్ట్ సేమ్ సీన్స్లోనే మీరు డిఫాల్ట్ ట్రీలోకి వచ్చేసి సీన్స్ ఉన్నాయి కదా, సీన్స్లో మీరు ప్లస్ అనేది క్లిక్ చేశారనుకోండి, సీన్ అనేది క్రియేట్ అయిపోయింది. సీన్ 2 ఇక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మళ్ళీ మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేసి కొంచెం డబల్ వర్క్ అవుతుంది అంటే ఇంకొక ఆప్షన్ లాగా ఎలా చేసుకోవచ్చు అంటే, ఇది సీన్ ఉంది కదండి, రైట్ క్లిక్ చేస్తే యాడ్ అని వస్తుంది, ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో సీన్ మల్టిపుల్ సీన్స్ అనేవి ఎలా చేయాలో మీకు, అండ్ ఆల్సో మీకు ఇప్పుడు 3 సీన్స్ చూసినా కూడా ఒకటే కనిపిస్తుంది. మీరు వేరే యాంగిల్లో చేయడానికి ఫస్ట్ సీన్ ఇది పెట్టుకుందాం కొంచెం ఎదురుగా ఉండడానికి. ఇప్పుడు ఈ ఫస్ట్ సీన్ అనేది దీనికి అప్డేట్ చేస్తున్నాను. సో నాకు ఫస్ట్ వ్యూ అనేది ఇలా ఉండాలి, సో దీన్ని అప్డేట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ వ్యూ అనేది ఇలా ఉంది, దిస్ ఇస్ ఫైన్. నాకు థర్డ్ వ్యూ అనేది కూడా ఇలా వద్దు, నాకు థర్డ్ వ్యూ అనేది మీకు కొంచెం టాప్ వ్యూ తీసుకుంటాను ఇలాగా. లైక్ బేసిక్గా ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అనేది 3 డైమెన్షనల్లో మీకు జస్ట్ నెంబర్ ఆఫ్ సీన్స్ ఎలా క్రియేట్ చేయాలి, వ్యూస్ అనేవి. సో ఫ్యూచర్లో
మీకు వేరే ఏ సీన్ క్రియేట్ చేద్దామన్నా కూడా మీకు నంబర్ ఆఫ్ సీన్స్ అనేవి ఎలా యాడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవ్వడానికి. సో ఇది అప్డేట్. సో ఇవి 3 సీన్స్ అనేవి జస్ట్ నేను ఓన్లీ సింగిల్ బెడ్రూమ్లో క్రియేట్ చేశాను, కానీ మీకు డిఫరెంట్ రూమ్స్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇలాంటిదే నేను ఇంకొకటి తీసుకొని కిచెన్ చేస్తాను. సో అండ్ ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ అండర్స్టాండింగ్, అంటే డిఫరెంట్ సీన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పడానికి. ఇది డెమోనే, మీకు కిచెన్ది సపరేట్గా మీకు చెప్తాను, దాంట్లో నో ప్రాబ్లం. సో ఇది కిచెన్, లైక్ మీకు ఒక జస్ట్ అండర్స్టాండింగ్ కోసం అని. సో ఇది కిచెన్ వ్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఓన్లీ బేస్ యూనిట్ అండ్ వాల్ యూనిట్ మాత్రమే ఉంది, రైట్? జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసమే. సో దీన్ని ఒక సీన్ చేద్దాం అనుకుంటున్నారు. సో సీన్ చేయడానికి ఏం చేయాలి, దీన్ని తీసుకొని యాడ్ నొక్కాలి. ఇదంతా కరెక్ట్ యాంగిల్లో పెట్టుకున్న తర్వాత యాడ్ క్లిక్ చేస్తే మీకు ఈ సీన్ అనేది వచ్చేస్తుంది. మీరు మీరు ఇప్పుడు సీన్స్ 1 by 1 తీసుకుంటే సీన్ 1 వచ్చేసి ఫ్రంట్ వ్యూ. దీంట్లో ఈ సీన్ 1 అనేది మీరు ఏ బెడ్రూమ్ ఏ యాంగిల్లో ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించినట్టు సీన్ 2 డిఫరెంట్ యాంగిల్, సీన్ 3, సీన్ 4. సో మీకు వ్యూ అనేది ఎలా సెలెక్ట్ చేయాలి అండ్ సీన్స్ అనేవి ఎలా ఫ్రీజ్ చేయాలో అర్థమైందా? ఏమైనా దీంట్లో డౌట్స్ ఉన్నాయా? జస్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే, మనకు కావాల్సిన వ్యూ పెట్టేసుకొని యాడ్ చేయడం. ఒకవేళ మీరు ఫర్దర్గా ఏమైనా చేంజెస్ చేశారు, కొంచెం యాంగిల్లో చేంజ్, కొంచెం ఇలా కావాలి అన్నప్పుడు ఇది అయింది క్లిక్ చేసి అప్డేట్ చేస్తేనే మీకు ఇది ఫ్రీజ్ అయిపోతుంది. చూడండి, ప్రీవియస్గా మనం కొంచెం ఇలా పెట్టాము, బట్ ఈ వ్యూ అనేది ఎలా ఫ్రీజ్ అయిపోయింది, సెకండ్ వ్యూలో ఫ్రీజ్ అయిపోయింది. అది ఇదన్నమాట. సో సీన్స్ అర్థమయ్యాయా మీకు? ఓకే మేడం. సో ఎవరికైనా ఏమైనా సీన్ క్రియేట్ చేయడంలో డౌట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పగలరా? లేదా మీరు ఒకసారి లైక్ చెప్తున్నప్పుడే ట్రై చేయండి సీన్ క్రియేట్ చేయడం. హలో, ఓకే మేడం, చేస్తున్నాను. చేస్తున్నాను స్లో వెళ్తే అందరం చేస్తున్నాను ఆల్రెడీ, అందుకే చేస్తున్నాను. ఓకే అవుతుంది మేడం. అది ఆ సీన్స్ అయితే మీకు వస్తున్నాయి కదా, వ్యూ వచ్చింది మేడం. రిమైనింగ్ లైక్ ఎక్కడైనా స్ట్రక్ అయిపోయారా, రావట్లేదా, ఏదో ఒకటి చెప్పండి. నేను యాక్చువల్లీ ఏంటంటే క్లాస్ అనేది స్పీడ్ వెళ్ళిపోతుంది కాబట్టి మీరు చెప్పేటప్పుడు మేము అంటే మామూలుగా కొంచెం మనం ఐడియా ఉండమంటే మీరు చెప్పేటప్పుడు కొంచెం స్లో వెళ్ళేది అనుకోండి, మేము కూడా కొంచెం ప్రాక్టీస్ అనేది ఉంటుంది మీరు చెప్పేటప్పుడే. అందుకే స్లో వెళ్ళాను అంతే, జస్ట్ కానీ కొంచెం స్లో. మీరు కొంచెం స్లో అనగానే మళ్ళీ కొంచెం స్లోనే వెళ్ళాను కదా, ఇంకా స్లోనే వెళ్ళాను మేడం. ఓకేనా? ఈ స్లో ఓకేనా మీకు? ఇంకా కొంచెం ఇలా వస్తుంది మేడం. ఓకే స్లో ఓకే. ఓకే, అంటే బేసిక్ గా మీరు ఆ ఫ్లో అనేది మీకు అలవాటు అయింది కదా అని చెప్పేసి కొంచెం స్పీడ్ అయింది, సారీ. రిమైనింగ్ మీకు అందరికీ ఓకేనా? నేను నెక్స్ట్ టాపిక్ చెప్తాను, మెటీరియల్స్ది. ఎస్, నో, మేబీ ఏదో ఒకటి చెప్పండి మేడం. ఒక 2 minutes మ్యామ్ చేస్తున్నాం. ఓకే, గ్రేట్ అండి. హలో, చెప్పండి. మీరు చేసేటప్పుడు మాకు కూడా ప్రాక్టీస్ చేస్తే మేము కూడా స్పీడప్ అవుతాం. అంటే ఐ మీన్ అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు మేడం, రూమ్ లో ఇలా చేయాలి మేము కూడా సేమ్ డయాగ్రామ్ వేసి చేస్తాం అనుకోండి, మాకు కూడా మీతో పాటు అలవాటు అవుతుంది. ఓకే, సో నేను చేసుకుంటూ నేను చెప్తున్నప్పుడు మీరు చేసేయండి, ఈజీగా ఉంటుంది మీకు అలా కూడా. సో ఇప్పుడు మేడం అంటే మేము బేసిక్గా స్టార్టింగ్ కాబట్టి, సో
ఫస్ట్ ఎలా డ్రా చేసినా అది కూడా మాకు చెప్తున్నాను, మేము కూడా మీ త్రూ ఫాలో అయ్యామనుకోండి, ఇంకా ఎవరికి ఏం డౌట్స్ వచ్చినా కూడా అక్కడే క్లారిఫై అయిపోతాయి అని షూర్. అనుకుంటున్నాను అంతే. ఇప్పుడైతే ఓకేనా అండి? లైక్ ఇంకా స్లో చేయమంటారా? ఓకే అంటే మీతో పాటు మేము చేస్తే మాకు కొంచెం అర్థమవుతుంది అంతే. అదే మీరు చేస్తున్నారా, చేశారా? చేస్తున్నాము. కాల్ చేయడానికి టైం పడుతుంది కదా మ్యామ్ మాకు, అందుకని. ఓకే. అదే అలా చెప్పండి. మీకు కొంచెం ఒకటి చెప్పి ఆగమంటే మీరు చేస్తున్నారు అంటే నేను స్టాప్ చేస్తాను. అంటే మీరు ఫస్ట్ నేను చెప్పింది విన్న తర్వాత ప్రాక్టీస్ చేస్తారేమో అని చెప్పేసి నేను డీటెయిల్‌గా చెప్పుకుంటూ యాక్చువల్గా వెళ్తాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయండి, ఒక వాల్ వేస్తున్నారు అనుకోండి, దాన్ని పుష్ చేశారు అనుకోండి, పుష్ అని చెప్పేసి అలా చెప్పారు అనుకోండి, మీరు చేస్తున్నట్టు మేము కూడా చేసాం అనుకో, మాకు కూడా కొంచెం ప్రాక్టీస్ అనేది ఉంటుంది అని చెప్పేసి అంతే. యాహ్! షూర్ అండి. మీకు నెక్స్ట్ నుండి నేను అలానే క్రియేట్ చేస్తాను. ఓకే మేడం. పాయింట్ టు పాయింట్, స్టెప్ టు స్టెప్ చెప్పాను అనుకోండి, మేము కూడా మీతో పాటు ఫాలో అవుతాం జస్ట్ అంతే. అంటే మాకు కూడా ప్రాక్టీస్ అంటే అక్కడ మీరు చెప్పే టాపిక్ అర్థమవుతలేదు అని, కానీ చెప్పిన తర్వాత మళ్ళీ మేము స్టార్టింగ్ చేసేసరికి ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాకు ఒక మైండ్ లో అలా ఉండిపోతుంది. బేసిక్‌గా నేను ఎందుకు అలా అంటున్నా అంటే, చెప్పినప్పుడు మీరు విన్నారనుకోండి, నేను చెప్తున్నప్పుడు మీరు చేస్తే బేసిక్‌గా మీరు చెప్పిన కాన్సంట్రేషన్ అంతా మీరు చేయడంలోనే పోతుంది. మీకు ఓకే. తర్వాత చేయడానికి ఓకే. నేను చెప్తున్నాను, మీరు చేస్తున్నారు అన్నట్టే ఉంటుంది. అలా కాకుండా అంటే నేను మాకేంటంటే కొంచెం ప్రాక్టీస్ అనేది ఉంటుంది మేడం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అది కూడా ఓకే అండి. అది కూడా పాయింటే. నేను కాదనట్లేను. బేసిక్‌గా లైక్ ఇలాంటివి డీటెయిల్ థింగ్స్ అనేవి నేను ఫస్ట్ చెప్తాను మీకు. అర్థమయ్యాక రిపీట్ చేస్తాను చూడండి. రిపీట్ ఓకే. చేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ బేసిక్‌గా ఇవి మీకు చాలా కొత్త అన్నారు కదా! సో, అవును. చెప్పినప్పుడు నేను చేస్తున్నప్పుడు మీరు చూసారనుకోండి, చూస్తూ చేయకండి. ఫస్ట్ నేను ఓకే. చెప్తున్నప్పుడు లైక్ వినండి, చూడండి. అప్పుడు ఓకే. నేను ఏ టూల్ తీసుకుంటున్నాను, ఎలా చేస్తున్నాను అని మీకు చూసి విన్నప్పుడు కొంచెం ఎక్కువ ఓకే అర్థమవుతుంది. మేడం. ఓకే. మీరు సెకండ్ టైమ్ చెప్పిన నేను ఎప్పుడైతే రిపీట్ చేస్తానో లైక్ మీకు ఒకేసారి చెప్పగానే అందరికి వెంటనే అర్థం అవ్వదు కదండీ. నేను మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటాను కదా! సో, నేను మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడైతే రిపీట్ చేస్తానో ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, నెక్స్ట్ మీకు వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. లేదు అంటే మనము మళ్ళీ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. సో, నేను ఆ ఓకే. పాయింట్‌లో చెప్పుకుంటూ ఓకే. వెళ్తున్నానండి. సరే మేడం, ఓకే అర్థమైంది. పర్లేదు. అర్థమైంది. కొంచెం స్లో వెళ్ళండి మేడం. షూర్ అండి. మీరు చెప్పాక కొంచెం స్లో చేశాను కదా! లైక్ లాస్ట్ ప్రీవియస్ క్లాస్ అయితే స్లో లానే ఉన్నాయి. బట్ ఇప్పుడు మీకు కొత్త న్యూ టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం అలా నో వరీస్ అండి. నేను స్లో చేసేస్తాను. లైక్ ఇంతకుముందు లైక్ లాస్ట్ 15 మినిట్స్ ఎలా స్లోగా చెప్పానో ఫర్దర్‌గా కూడా నేను అలాగే చెప్తాను. ఓకే మేడం. సో, ఇప్పుడు మీరు ఈరోజు చూసారు కదా! అవును. లైక్ సేవ్ యాజ్ అనేది లైక్ మేబీ డిఫాల్ట్ వల్ల అయి ఉంటది. షార్ట్ కట్స్ అనేవి మీకు ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో అవే ఉంచండి. వాటిని రీసెట్ చేయకండి. ఎందుకంటే లైక్ లైసెన్స్డ్ వాటికి అండ్ ఆల్సో లైక్ క్రాక్డ్ వెర్షన్స్‌కి వేరియేషన్స్ ఉంటాయండి. ఎందుకంటే కొన్ని తీసుకుంటాయి, కొన్ని తీసుకోవు. మళ్ళీ మీకు అది క్రియేట్ చేయడానికి ప్రాబ్లమ్ అవుతది కదా! సో, మీరది రీస్టార్ట్ అనేది లైక్ రీసెట్ ఆల్ అనేది అయితే మీరు చెయ్యకండి. ఎందుకంటే మళ్ళీ మీకు డబుల్ వర్క్ అవుతుంది అన్నీ చేసుకోవడానికి. యాహ్! మీరు 25 ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసుకున్నారు. షూర్ అండి. నేను రేపు ఇన్‌స్టాల్ చేసుకుంటాను. ఓకే. థాంక్ యూ. యాహ్! సో, ప్రెజెంట్ మీకు కెమెరా సీన్స్ అనేవి వ్యూస్ అయితే అర్థమైంది కానీ జస్ట్ బేసిక్. అర్థమైంది మేడం. లైక్ ఇప్పుడే బేసిక్‌గా ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు టూల్స్‌తో చెప్పినప్పుడే సీన్స్ చెప్పాననుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఫర్దర్‌గా మీరు ఇంటీరియర్స్ ఏవైతే వ్యూ చేస్తారో, ఆ వ్యూస్ చేసేటప్పుడు వెంటనే ఆ వ్యూ అనేది ఫ్రీజ్ చేసేసుకుంటారు మీరు. బేసిక్‌గా లైక్ నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. మీకు ఈజీగా ఉండడానికి నా ఎగ్జిస్టింగ్‌ది ఫైల్ మీకు ఒకటి చూపిస్తాను. అంటే నేను వ్యూస్ అనేవి నాకు ఎలా హెల్ప్ అయ్యాయి అని చెప్పేసి. సో, దీంట్లో మీకు లైక్ మీరు చెప్పినవే కొంచెం రివైజ్ చేసుకోవడానికి మీకు ఇది చెప్తున్నానండి. ఎందుకంటే వ్యూస్ లైక్ మీరు ఫర్దర్‌గా చేయాల్సినవి లైక్ ఎండ్ ప్రోడక్ట్ అయితే అదే కదండీ మీకు కావాల్సింది.
ఫైనల్గా మీరు చేసేది. సో దీంట్లో మీరు చూసినట్లయితే ఇది లైక్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అనమాట. సో దీంట్లో వచ్చేసి నేను వ్యూస్ అనేవి ఎలా క్రియేట్, సో క్రాకరీ చేశాను అనుకోండి. సో మనకి కిచెన్ వ్యూ 1కి వెళ్ళాం అనుకోండి, ఇది కిచెన్ వ్యూ 1. సో ఇది కిచెన్ 2. సో ఇది లైక్ మాస్టర్ బెడ్రూమ్కి తీసుకున్నారనుకోండి, సో ఇది మాస్టర్ బెడ్రూమ్ వ్యూ. అంటే నేను మళ్ళీ లైక్ ఇవన్నీ లైక్ ఫాల్ సీలింగ్ అంతా హైడ్ చేసేసి సో సో ఇవన్నీ హైడ్ చేసి మళ్ళీ ఈ వ్యూలో మీకు చూపించడం ఎంత కష్టం అవుతుందండి మనం వర్క్ అంతా చేశాక. సో అలా అవ్వకుండా వర్క్ చేసిన వెంటనే మీరు సీన్స్ అనేవి అప్డేట్ చేసుకున్నారనుకోండి, ఈజీ అయిపోతుంది మీకు సీన్స్ క్రియేట్ చేసుకోవడం. ఇక్కడ ఉన్నాయి చూడండి, సీన్ 1, సీన్ 2, కిచెన్ 2, కిచెన్ 1. మ్యామ్ నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా అసలు నేను రెక్టాంగిల్ గీస్తుంటేనే గ్రూప్ చేస్తుంటే అది XY యాక్సిస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మీరు రీసెట్ చేసినట్టున్నారు కదండి. మేడం డిఫాల్ట్ రేలో సీన్ చూపించింది, ఇప్పటి వరకు అది హైడ్ అయిపోయింది. అది చూపించాలంటే డిఫాల్ట్ రే పోయిందండి, మీకు కనిపించట్లేదు. డిఫాల్ట్ రే ఉంది మేడం, మిగతా అన్ని ఉన్నాయి అందులో, ఓన్లీ సీన్ కనిపించింది. సీన్ అంటే మీరు అది ఒకసారి స్క్రీన్ చేయండి, నేను చూపిస్తాను. అది బేసిక్గా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. సో దీంట్లో లేదు అనుకుంటే మీరు ఆ విండోస్కి వెళ్ళండి. విండోస్లో డిఫాల్ట్ రీ క్లిక్ చేశారనుకోండి, అక్కడ సీన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు విండోస్కి వెళ్ళండి, కనిపించింది. యా దాన్ని జస్ట్ ఆన్ చేసుకోవడమే. మీకు లైక్ కొన్ని వాటిలో సీన్స్ అనేవి ఆఫ్ ఉంటాయి. మీరు యూజ్ చేసుకునే నంబర్ ఆఫ్ లైక్ టూల్స్ ఉంటాయి చూడండి, ఏవైతే మీకు ఎక్కువ రిలవెంట్ ఉంటాయో అది మీరు తీసుకున్నారనుకోండి సరిపోతుంది. లైక్ అన్వాంటెడ్ షాడోస్ ఉన్నాయి చూడండి, షాడోస్ అంత రిలవెంట్ కాదు. సో ఏవైతే మీకు కొంచెం ఎక్కువగా ఉన్నవైతే లైక్ మీకు ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఇచ్చారు చూడండి, అవి అలానే ఉంచండి. లేదు మీకు ఫర్దర్గా మీకు కొంచెం డీటెయిలింగ్గా యాడ్ చేసుకోవాలి, డీటెయిలింగ్గా కావాలి అనుకుంటే మీకు ఇప్పుడు ఏదైతే సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి, విండోస్లో డిఫాల్ట్ రే అని క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మెటీరియల్స్ అవి సీన్స్ కాకుండా ఫాగ్ అని, మ్యాచ్ ఫోటో అని, సాఫ్ట్ అండ్ ఎడ్జెస్ అని చెప్పేసి, ఇన్స్ట్రక్టర్, అవుటర్ లైన్స్ అని, లైక్ అవంతా రిలవెంట్ కాదు మీకు. సో ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంచండి. కావాలి అనుకుంటే మీరు స్పెసిఫిక్గా యూజ్ చేస్తాను అంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఈ రోజు కానీ ప్రీవియస్ క్లాస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? నాకు రీసెట్ చేయకపోయినా అది నేనేం చేయలేదు కదా మ్యామ్, అది నాది వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి. అవునా, ఒక్కసారి మీరు స్క్రీన్ షేర్ చేయండి. అనిపిస్తుందా మ్యామ్? యా వస్తుంది. నేను జస్ట్ దీన్ని గ్రూప్ చేయడానికి ఇట్లా డబుల్ క్లిక్ ఇస్తేనే అది వెళ్ళిపోతుంది XY యాక్సిస్ దగ్గర. అది వెళ్ళడం కాదండి, మీరు అది దాన్ని మూవ్ చేయండి, సెలెక్ట్ చేసి మీరు ఆల్రెడీ గ్రూప్ ఆర్ కాంపోనెంట్ లోపలే ఉందండి అది. బట్ నేను చేయట్లేదు. నేను ఇది డిలీట్ చేసేస్తున్నా. ఓకేనా? ఓకే. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి గ్రూప్ చేయమంటారా? లైక్ వాట్ ఎవర్ ఏదో ఒకటి గ్రూప్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఆఫ్సెట్ ఇవ్వడానికి చేస్తున్నా. ఆఫ్సెట్ అనేది మీరు లోపల గ్రూప్ లోపలికి వెళ్తే ఆఫ్సెట్ అనేది ఇది జస్ట్ నేను క్లిక్ చేయగానే XY యాక్సిస్ దగ్గరికి నో వరీస్, మీరు అది చేయండి ఆఫ్సెట్. ఓకే ఓకే, ఇది క్లిక్ అవ్వట్లేదు. బ్యాక్ లైక్ స్పేస్ బార్ నొక్కేసేయండి, యా మళ్ళీ బయట క్లిక్ చేయండి. ఓకే,
చూడండి. అది జస్ట్ మీకు అది యాక్సెస్ చూపించడానికి ముందుకొచ్చేస్తుంది అంతే. ఓకే. అది పోవాలంటే అది పోదండి. మీరు బయట క్లిక్ చేయండి అది పోతుంది. చూడండి. బట్ ఇప్పుడు నేను దీన్ని కూడా ఆఫ్‌సెట్‌ని కూడా మనం ఈ వాల్స్ అన్ని కూడా గ్రూప్ చేసుకుంటాం కదా! చేసుకోవచ్చండి. అంటే బేసిక్‌గా మీకు అండర్‌స్టాండింగ్ కోసం అలా పెట్టాను. మనం యాహ్! ఓవరాల్ గ్రూప్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని దాన్ని గ్రూప్ చేసి పుల్ చేయండి. ఆ! ఓకే. ఇక్కడ నేను జస్ట్ స్పేస్ బార్ పక్కన ఎంటర్ చేస్తే మళ్ళీ పక్కకొచ్చేస్తుంది. స్పేస్ నొక్కండి. అది మీరు ఏదైతే యాక్టివ్‌లో ఉన్న టూల్ ఉందో అది ఆఫ్ అయిపోతుంది. స్పేస్ నొక్కండి. యెస్. యాహ్! నేను బయట క్లిక్ ఇది చేయండి. డ్రా చేస్తాను. ఒకసారి చూడండి. మీరు కొంచెం జూమ్ ఇన్ చేసుకోండి. మీకు ఈజీ అవుతుంది. ఓకే. ఇది జస్ట్ 2 ఫీట్ అన్నారు కదా! యాహ్! 2 ఫీట్ అంటే బయటికెళ్ళిపోయింది. అంటే మీరు కంప్లీట్ ఇచ్చిన రెక్టాంగిల్ కూడా స్కేల్ ఇవ్వలేదు కదండీ! యాహ్! నార్మల్ యాహ్! జస్ట్ నార్మల్ ఇచ్చింది. ఆ! యాహ్! అన్‌డూ చేసేస్తా. ఓకే. యాహ్! జస్ట్ రాండమ్‌గా తీసుకుంటున్నా. ఓకే. తీసి యాహ్! ఇప్పుడు రెక్టాంగిల్ డ్రా చేసి దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసి గ్రూప్ చేస్తున్నా. ఓకే. దీని యాంగిల్ మనకి షెల్ఫ్స్ డివైడ్ చేశారు కదా మీరు. అవునండి. అది ఇప్పుడు గ్రూప్స్‌లోనే ఉంది. ఓకే. ఇది జస్ట్ క్లిక్ చేసి పుల్ చేయండి. పుల్ చేస్తున్నా. ఓకే. యాక్చువల్‌గా మీరు హాఫ్ చేసి డ్రా చేశారు కదా! హాఫ్ ఏంటండి? అంటే ఇలా పైన మనకి ఇంకొక షెల్ఫ్స్ లాఫ్ట్ వచ్చేలా. యెస్. యాహ్! యెస్. యాహ్! అది నేను బేసిక్‌గా స్టాండర్డ్‌గా తీసానండి. మీరు జస్ట్ ప్రాక్టీస్ కోసం అంటే ఫైన్. అంటే నాకది నేను చేస్తే నాకు రాలేదు. అందుకే ఇప్పుడు ఎలాగో డ్రా చేస్తున్నాను కదా! చూస్తున్నారని. సో, అది మళ్ళీ పైన సర్ఫేస్ అనేది గ్రూప్ చేయండి మీరు. స్పేస్ నొక్కేసి పైన సర్ఫేస్ ఓన్లీ రెక్టాంగిల్ మాత్రమే. అది గ్రూప్ చేయండి. ఓకే. అది దాన్ని డబుల్ క్లిక్ చేసి పుల్ చేయండి. ఓకే. డబుల్ క్లిక్ చేయాలి. యాహ్! అదొక్కటే మళ్ళీ బేసిక్‌గా మీకు నాకు చాలా ఏమంటారు? కొత్తగా ఉంటుంది. యాక్టివ్ అయ్యేది డబుల్ క్లిక్ చేస్తే మీరు గ్రూప్ లోపలికి వెళ్తేనే ఆ కమాండ్స్ అనేవి మీరు చెప్పినట్టు వింటాయండి బేసిక్‌గా. ఓకే. ఓకే. ఇప్పుడు దీనికి ఇలా లైన్స్ డ్రా చేయడమే కదా! మీరు దాన్ని చేస్తారు కదా! ఇప్పుడు లైన్స్ ఎలా డ్రా చేయాలన్నా ఇది? ఆల్రెడీ లైన్ ఉంది చూడండి. స్క్రోల్ కొంచెం జూమ్ ఇన్ చేయండి. జూమ్ ఇన్. సో, ఆల్రెడీ లైన్ ఉంది దాంట్లో. ఒకవేళ మీరు గైడ్‌లైన్స్‌తో తీసుకున్నా పర్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్స్‌తో తీసుకున్నా ఇది పర్లేదు. గైడ్‌లైన్ కదా! అది వదిలేసేయండి. అది కాదండి. మీరు గైడ్‌లైన్ డివైడ్ చేసేది వాల్‌కి వార్డ్‌రోబ్‌కి కదా! ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ ఇదర్ చేయాలి? వన్ ఆఫ్ కార్నర్ అనేది సెలెక్ట్ చేయండి. టేప్‌తోనే కదా! ఎయిదర్ టేప్‌తోనైనా పర్లేదు. మీకు ఈజీగా ఉంటుందంటే నార్మల్ లైన్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కార్నర్ ఏదైతే ఉందో ఎయిదర్ రైట్ కార్నర్ ఆర్ లెఫ్ట్ కార్నర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. యాహ్! ఈ కార్నర్ సెలెక్ట్ చేస్తున్నా. మీరు ఒక గ్రూప్‌లో ఉండి ఇంకొక దాన్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఏ గ్రూప్‌లో ఉంటే అదే గ్రూప్ కార్నర్ లైన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇటు సైడ్ సెలెక్ట్ చేయాలంటారా? ఇటు సైడ్ సెలెక్ట్ చేయాలంటారా? మీరు ఏది గ్రూప్‌లో ఉందండి? మీరు హైలైట్ ఏదవుతుంది? ఇది హైలైట్ అవుతుంది.
సో లాఫ్ట్ గ్రూప్లోనే ఉన్నారు మీరు. లాఫ్ట్ గ్రూప్లో ఉన్నప్పుడు వార్డ్రోబ్ గ్రూప్ మీకు కమాండ్స్ అనేవి వర్క్ చేయవు. ఓకే. ఓకే. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెడుతున్నాను. అది లైన్ సెలెక్ట్ చేసుకోండి. మిడ్ పాయింట్ చేస్తున్నారు. ఆ లైన్ సెలెక్ట్ ఆ! ఇప్పుడు ఇలా మీరు గైడ్ తీస్తున్నారు. గైడ్ లైన్ తీస్తున్నారు. గైడ్ లైన్ కాకుండా కార్నర్ లైన్ ఉంది చూడండి. కార్నర్ లైన్ బ్యాక్ స్పేస్ మొత్తం ఇచ్చేసి ఓన్లీ కార్నర్ లైన్. కార్నర్ లైన్ కొంచెం జూమ్ ఇన్ చేయండి. మీకు చాలా డిఫరెంట్ యాంగిల్‌లో లెఫ్ట్ లైన్ ఉంది చూడండి ఆర్ రైట్ లైన్. ఇది లైనే కదా! బ్లూ యాక్సిస్. బ్లూ యాక్సిస్ అనట్లేదండి. లైన్ సెలెక్ట్ చేయండి. ఇదేనా? యెస్. లైక్ ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్. మీరు అది చేస్తున్నా. లోడ్ అవుతుంది. ఒకసారి ఎస్కేప్ చేసి ఆర్ స్పేస్ బయటకి రండి ఒకసారి. సంథింగ్ అది లోడ్ అవుతుంది. టేప్. సో రైట్ సైడ్ ఉన్న లైన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఓకేనా? ఫైన్ అండి. మీరు ఈదర్ వన్ ఆఫ్ వార్డ్రోబ్ కానీ లాఫ్ట్ కానీ గ్రూప్ లోపలికి వెళ్ళండి. ఇది నేను గ్రూప్‌లో ఇది చేస్తాను. ఓకే. అది గ్రూప్ రైట్ సైడ్ ఒక లైన్ ఉంది చూడండి. రైట్ సైడ్ లైన్ అది సెలెక్ట్ చేయండి. ఓకే. కంట్రోల్ చెప్పేసి ఎక్కడి వరకు కావాలో పెట్టి డివైడెడ్ బై చేసేయండి. కంట్రోల్ చేశాను. అది రావట్లేదండి. మాత్రమే చేస్తున్నాను. కంట్రోల్ చేయండి. ఇప్పుడు ఎస్కేప్ చేసేనా? ఎస్కేప్ చేసేసి ఆ లైన్‌ని సెలెక్ట్ చేసి కంట్రోల్ అది మూవ్ అయినప్పుడే మీకు కంట్రోల్ అనే కమాండ్ అనేది ప్రెస్ తీసుకున్నాను. చేశాను. యాహ్! కంట్రోల్ చేశాను. వదిలేసేయండి మీరు. వదిలేసాను. లెఫ్ట్‌కి డ్రాగ్ చేయండి. అంటే మీరు కరెక్ట్‌గా అది ప్రెస్ చేయట్లేదు. అందుకే రావట్లేదు. మీరు లాస్ట్ టైమ్ చేశారు కదా! సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా వాటి డూప్లికేట్స్ అనేవి వచ్చేస్తుంటాయి. అది క్లిక్ చేయండి. రైట్ సైడ్ అలైన్. డిఫరెంట్ దానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇదొక్కటే సెలెక్ట్ చేయడం అంటే మొత్తం గ్రూప్ వస్తుంది. వామ్మో! మీరు మొత్తం గ్రూప్ చేశారండి. అందుకే సెపరేట్ ఇండివిడ్యువల్ గ్రూప్స్ చేయమంటాను. ఇండివిడ్యువల్ గ్రూప్ చేశాను కదా మ్యామ్. మీరు కిందది మళ్ళీ డబుల్ క్లిక్ చేసి గ్రూప్ చేసినట్టున్నారు. చూడండి కిందది ఒకటి డబుల్ క్లిక్ చేశారనుకో కిందది మీరు కిందది వార్డ్రోబ్ అనేది మీరు గ్రూప్ అవ్వలేదు. ఒకసారి చూడండి. డైరెక్ట్ క్లిక్ చేస్తే సర్ఫేస్ అనేది క్లిక్ అవుతుంది. డబుల్ క్లిక్ చూడండి. స్పెసిఫిక్‌గా అది గ్రూప్ అవ్వలేదు. డబుల్ క్లిక్ చేయండి. చేశాను మ్యామ్. కంప్లీట్ మొత్తం ఒకటే గ్రూప్‌గా ఉంది. ఓకే. వార్డ్రోబ్ ఒక గ్రూప్, లాఫ్ట్ ఒక గ్రూప్ లాగా లేదు మీకు. ఓకే. ఓకే. అలా అంటున్నాను. ఇప్పుడు ఇది డ్రా చేస్తాను. ఓకే. ఇది లైన్ సెలెక్ట్ చేశాను. ఓకే. ప్రెస్ చేశాను. ఓకే. కంట్రోల్ ప్రెస్ చేశా. వదిలేసేయండి. కంట్రోల్ వదిలేసేయండి. నేను వదిలేసా. జస్ట్ ప్రెస్ చేసి వదిలేసా. ఫైన్. బట్ ఇప్పుడు ఏం మూవ్ చేయండి. ఒకసారి వదిలేయండి. నేను స్క్రీన్ ప్రెజెంట్ చేసి ఇప్పుడు వస్తుంది చూడండి. వస్తుంది. అలా కార్నర్‌కి పెట్టండి. డివైడెడ్ బై ఇవ్వనా? కార్నర్‌కి మనం లైక్ ఏ పాయింట్ నుండి ఏ పాయింట్ వరకి ఎన్ని డివిజన్స్ చేయాలి. ఏ పాయింట్ నుండి ఏ పాయింట్ వరకి అక్కడ వరకి. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ డివిజన్స్ చేస్తారు. డివైడెడ్ బై ఎన్ని నంబర్ ఆఫ్ డివిజన్స్ చేస్తారు. వాటెవర్. 4 ఇచ్చాను రాలేదు. ఎంటర్ నొక్కండి. ఓకే. ఓకే. థాంక్స్. ఇప్పుడు పైన కూడా మనం సెపరేట్‌గా చేసుకోవాలి. అంతే అండి. ఇది కూడా మీకు గ్రూప్‌లోనే ఉంది కదా మ్యామ్. అంటే బేసిక్‌గా మీరు డిఫరెంట్ గ్రూప్స్‌లో అంటే వార్డ్రోబ్ అండ్ వాల్స్ అన్ని ఒక గ్రూప్‌లో ఉన్నాయి. అండ్ వార్డ్రోబ్ అండ్ లాఫ్ట్ ఒక గ్రూప్‌లో ఉంది. లాఫ్ట్ డిఫరెంట్ గ్రూప్‌లో ఉంది. మీకు ఎలా తెలుస్తాయి మ్యామ్? ఎప్పుడు తెలుస్తాయి? అంటే మీకు క్లిక్ చేసినప్పుడు ఏదైతే హైలైట్ అవుతుంది చూడండి. అది లైక్ ఆటోమేటిక్‌గా మీరు ఓపెన్ చేయగానే అది గ్రూప్‌లో ఏ గ్రూప్‌లో ఏవేవి ఉన్నాయని తెలిసిపోతుంది. ఇప్పుడు చేశాను. అంతే కదా? అంతే అండి. ఇప్పుడు సీన్ క్రియేట్ చేయాలన్నారు కదా? దాంట్లో జూమ్ ఇన్ చేయండి.
మొత్తం బ్యాక్‌కొచ్చేసేనా? గ్రూపింగ్ అంతా తీసేనా? వెనక్కి వచ్చేసేయండి. యాహ్! వచ్చేసింది. సో, దాని లోపలికి ప్యారలల్‌గా వ్యూకి తీసుకెళ్ళండి. ఆ! ఇంతేనా మ్యామ్? దానిది రైట్ సైడ్ సీన్ అనేది క్రియేట్ చేయండి. ఓకే. ఆల్రెడీ సీన్ అది క్రియేట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తే ఏం మూవ్‌మెంట్ ఏం రావట్లేదు? హలో! హలో! యాహ్! చెప్పండి. ఇది ప్రెస్ చేస్తే మనకి సీన్ ఏం రాలేదు కదా మ్యామ్. జూమ్ అవుట్ చేయండి. లైక్ ఇక్కడున్న సీన్‌లో వేరే యాంగిల్ పెట్టండి. వేరే యాంగిల్ లైక్ కొంచెం స్క్రోల్ బటన్‌తో వేరే యాంగిల్ తీయండి. జస్ట్ ఉన్న వర్క్ స్పేస్‌లోనే డిఫరెంట్ యాంగిల్‌కి వెళ్ళండి. కర్సర్‌లో ఎళ్లారు కదా! మీకు ప్రీవియస్ యాంగిల్ అది ఫ్రీజ్ అయిందా లేదా తెలియడానికి ఇప్పుడు సీన్ పైన ఉంది చూడండి. సీన్ 1 అని. అది క్లిక్ చేయండి. ఓకే. వచ్చేసిందా? యాహ్! 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 అది సీన్స్. ఇప్పుడు ఇంకొక సీన్ అంటే దీన్నే మూవ్ చేయొచ్చు కదా! ఎలా అయినా. డిఫరెంట్‌లా చేసుకొని అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు. యాహ్! ఇప్పుడు సీన్ 2 చేస్తే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్కా మ్యామ్? సీన్ 2 దగ్గర రైట్ క్లిక్ చేసి అప్డేట్ సీన్. అప్డేట్. అప్డేటా? అప్డేట్. యెస్. సో, మీరు డిఫరెంట్ 2 యాంగిల్స్‌లలో పెట్టండి. అది అప్డేట్ అయిందో లేదో ఒకసారి చూడండి. ఇది ప్రెస్ చేస్తున్నాను సీన్ అనేది. అంటే సెకండ్ సీన్ అనేది అప్డేట్ అవ్వలేదండి. డిఫరెంట్ యాంగిల్‌లో పెట్టండి. అంటే కొంచెం సిమిలర్‌గా పెట్టారు. ఓకే. సెకండ్ సీన్ సీన్ ఉంది. 1 అయినా రావాలి కదా మనకి. హాహా! సీన్ 1 బిఫోర్ సీన్ అనేది ప్లే అవ్వాలి కదా! ఒకసారి డిఫరెంట్ యాంగిల్ పెట్టండి. కొంచెం లెఫ్ట్ సైడ్‌కి స్క్రోల్ చేయండి. సీన్ 2 అదే ఉంది. సీన్ 1 అదే ఉంది. అంటే సీన్ 2 మీరు అప్డేట్ కరెక్ట్‌గా చేయలేదు. యాహ్! సీన్ 1 ప్లే అవ్వలేదని సీన్ 2కి ఇప్పుడు నేను అప్డేట్ చేశాను. ఇప్పుడు అలా చేయొద్దండి. సీన్ 1 అలానే ఉంచాలి. సీన్ 2 అప్డేట్ అయిందా లేదా తెలియడానికి డిఫరెంట్ యాంగిల్‌లో మీరు మళ్ళీ అదే అప్డేట్ చేస్తున్నారు. క్యాన్సిల్ చేయండి. వేరే వ్యూకి తీసుకోండి. లైక్ 2 అదే వ్యూస్ తీసుకుంటే నో పాయింట్ కదండీ. మీకు తెలీదు వేరియేషన్స్. యాహ్! వేరే వ్యూ తీసుకోండి ఇప్పుడు. నో. మీరు మళ్ళీ అదే చేస్తున్నారు. వ్యూ డిలీట్ చేసేయండి ఫస్ట్. డిలీట్ చేశాను. బ్యాక్ స్పేస్‌కి రండి. ఓకే. యెస్. బ్యాక్‌కి రండి. వేరే యాంగిల్‌లో పెట్టండి. వేరే యాంగిల్. ఈ యాంగిల్‌లో సీన్ 1 పైన క్లిక్ చేయకండి. జస్ట్ యారో మార్క్ అక్కడ పెట్టి రైట్ క్లిక్ ఇవ్వండి. ఎయిదర్ బోత్ వర్క్స్. డన్. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు సీన్ 1 క్లిక్ చేయండి. సీన్ 2 సో, అలా ఫ్రీజ్ అవ్వకుండా మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటిదప్పుడు సీన్స్ అనేవి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇంకేమైనా దీనికి వర్క్ అంతా సేవ్ చేసుకోవాలంటే అది అవ్వట్లేదు. ఎట్లాగైనా సేవ్ చేసేయచ్చు కదా! కంట్రోల్ సేవ్ నొక్కేసేయండి మీరు డైరెక్ట్. ఎందుకంటే క్రాక్డ్ వెర్షన్ అన్నారు కదా! కంట్రోల్ సేవ్ పెట్టేసి సేవ్ నొక్కేయచ్చు కదా! సారీ అండి. జస్ట్ ఇప్పుడు ఉన్నదే సేవ్ ఏదైతే చేసుకోవచ్చు. అంతే. యాహ్! అయిపోయింది. ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి మీకు? అండ్ ఇప్పుడు ఈరోజు చేసిన ప్రాక్టీస్ లైక్ చెప్పిన సెషన్ అనేది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ రేపటి నుండి ఇంకా మరి కొంచెం ఈ సీన్స్ టాపిక్ అనేది కొంచెం ఫాస్ట్ అన్నారు కదా! నేను రేపు మళ్ళీ ఇదే సీన్స్‌ది కొంచెం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి నెక్స్ట్ వాటికి మూవ్ అవుదాం రేపు. ఓకే మేడం. సో, ఈరోజు క్లాసెస్‌లో ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి. మ్యామ్ ఒకసారి విండో చేసి చూపించరా? అంటే మొన్న డ్రా చేసుకురమ్మన్నారు కదా! డోర్స్ అండ్ విండోస్ అంటున్నారా? యెస్. ఓకే. అదే మీకు అండ్ విండోస్. హోంవర్క్ ఇస్తున్నానండి. జస్ట్ రెక్టాంగిల్స్ ఉన్నాయి చూడండి. రెక్టాంగిల్స్‌తోనే పుష్ చేసి మన ఇంట్లో ఉంటాయి చూడండి విండో. వేరేవి ఏదొద్దు.
మన ఇంట్లో ఉండే విండోని ఏదో ఒక విండోని మీరు క్రియేట్ చేయండి. జస్ట్ రెక్టాంగిల్స్, పుల్ పుష్, గ్రూప్ ఇవి 3 మాత్రమే యూజ్ చేయండి. నేను అది రేపు చేస్తుంటే ఇన్వర్డ్ కి పుష్ అవుతుంది మ్యామ్. అది స్పేస్ అంటే ఖాళీ రావాలి కదా, స్పేస్ లాగా రావట్లేదు. నేను ఇన్వర్డ్ కి స్పేస్ పుష్ మీకు అవుతుంది. రేపు నేను మీకు రేపు చెప్తాను క్లియర్‌గా, డీటెయిల్‌గా. ఇది ఒక్కసారి మీరు చిన్న లైక్ ప్రాక్టీస్‌లా ఉంటుంది. ఒక్కసారి చేయండి. రెక్టాంగిల్ అనేది మీరు పుల్ పుష్ చేసినప్పుడు అది కంప్లీట్‌గా డిలీట్ అయిపోయేలాగా. మీరు మీ ఇంట్లో ఉన్నదే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లైక్ ఎయిదర్ వన్ ఆఫ్ బెడ్‌రూమ్ కానీ, లివింగ్ కానీ ఏదో ఒక ఉంటుంది కదండీ. డిఫరెన్స్ ఉంటాయి మనకి. పీవీసీది ఉంటుంది. లేదు నార్మల్ వుడెన్‌ది కూడా ఉంటాయి కదా! ఏదో ఒకటి మీరు ప్రాక్టీస్ చేసి ఉంచండి. రేపు నేను మీకు క్లియర్‌గా అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే మేడం. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్.